ఈరోజు ఈ ప్లాట్ఫామ్పై ఉండడానికి కారకులైన ఉండడానికి కారకులైన గంప నాగేశ్వరరావు సార్కి నా వందనాలండి. మిగిలిన అందరికీ నా కృతజ్ఞతలు సార్. మనం మీ అందరికీ గర్వంగా పరిచయం చేయదగిన వ్యక్తి ఈరోజు గిరిప్రసాద్ సార్. సార్ 28th బ్యాచ్ ట్రైనర్ వర్క్షాప్ ట్రైనర్గా విద్యా శిక్షణ రంగంలో నూతన ఆవిష్కరణ మార్గదర్శిగా నిలిచారండి ఇంపాక్ట్లోన. సార్ విశాఖపట్నంలో నివసిస్తున్న గిరిప్రసాద్ గారు తన జీవితంలో విద్యా శాస్త్రం మరియు ప్రేరణాత్మక ప్రసంగాలతో సమాజాన్ని వెలుగునిస్తున్నారు సార్. సార్ ఇంపాక్ట్ రీజనల్ ప్రెసిడెంట్ గాను సేవలు అందిస్తున్నారు. సార్ స్కూల్ అసిస్టెంట్ బయాలజీ రంగంలో పిల్లలకి విద్యని అందిస్తున్నారండి. సార్కి కొన్ని అత్యున్నత ప్రావీణ్యం గల సర్టిఫికేషన్స్ ఉన్నాయి. ఎంఎస్సి జువాలజీ, బిఈడి, ఎంఎస్సి సైకాలజీ కూడా చేశారండి. ఎంబీఏ, యోగా సర్టిఫైడ్ ట్రైనర్ గాను, ఎన్ఎల్పి బేసిక్ ప్రాక్టీషనర్ గాను, చాలా విద్యారంగంలో శిక్షణలో కూడా ఏపీసీఓఎస్టీ మరియు ఇన్స్పైర్ వంటి కార్యక్రమాల్లో జిల్లా రిసోర్స్ పర్సన్ గాను, ఎల్ఐపి ప్రాజెక్టులో జిల్లా రిసోర్స్ కీలక పర్సన్ గాను పాత్ర వహిస్తున్నారండి. డిస్ట్రిక్ట్ సైన్స్ కోర్ టీంలో వన్ ఆఫ్ ద మెంబర్ గాను సార్ చాలా మంచిగా సేవలు అందిస్తున్నారండి. సార్ చాలా మందిని ఇప్పటివరకు ట్రైనర్గా చేశారు. ఇంత మంచి వ్యక్తి మన తెలుగు రాష్ట్రాల్లో ఎవరు లేరండి. ఈయన దొరకడం మన అదృష్టంగా భావిస్తున్నాము. సారు కొంతమందిని ఇన్ఛార్జ్ గాను, యంగ్ మైండ్స్ లోను, నెక్స్ట్ ట్రైనర్ వర్క్షాప్ ఇన్ఛార్జ్లు గాను, చాలా మనకి ఇంపాక్ట్ లో జరుగుతున్న చాలా వాటికి ఇన్ఛార్జ్ గాను చాలా చేశారండి. మనందరి ఈ సందర్భంగా ఆయన మనందరి దగ్గరగా చూసే సందర్భం మనందరిని ప్రేరేపించే గొప్ప శిక్షుడిగా మాటలు అలిగిద్దాం. మనందరికీ స్వాగతం పలుకుతూ సార్కి, సార్ వెల్కమ్ టు సిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. నౌ ద డిజిటల్ డయాస్ యోర్స్. లెట్స్ గివ్ హిమ్ వెల్కమ్ సార్ గిరిప్రసాద్ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ హరికృష్ణ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఎస్, ఓకే అండి. అందరికీ హ్యాపీ ఈవినింగ్ అండి. అందరికీ హ్యాపీ ఈవినింగ్. ఎలా ఉన్నారు అందరూ? ఎలా ఉన్నారు? ఫైన్ సార్. హ్యాపీ సార్. హ్యాపీ. ఫైన్ సార్. ఫైన్ సార్. థాంక్యూ సార్. బాగున్నాం సార్. గ్రేట్ సార్. సూపర్ సార్. యా, ఫైన్ అన్న వాళ్ళందరికీ నా ఫోన్ పే నెంబర్ ఇవ్వండి, వాళ్ళతో ఫైన్ కట్టిద్దాము. ఓకే సూపర్ సార్. ఎస్, మినిమం 1000 రూపీస్ ఫైన్ కట్టండి మీ అందరు కూడాను, ఎందుకంటే ఈ రోజుల్లో తక్కువ ఫైన్లు ఎక్కడ లేవు. ఎస్, ఎవరైతే గ్రేట్ అని చెప్పారో, అమేజింగ్ అని చెప్పారో వాళ్ళకి నాకు వచ్చిన ఫైన్ లోంచి కొంత అమౌంట్ నేను ట్రాన్స్ఫర్ చేసేస్తాను. ఓకేనా? ఆర్ యు రెడీ? ఎస్, 10:35 అట. ఓకే అండి, ఆర్వీఆర్ గారు అలాగే చేద్దాం. 10:35 కట్టిద్దాం విత్ జిఎస్టి. ఓకే, కానీ నుంచో చిన్న సౌండ్ వస్తుంది ఎవరి దగ్గర నుంచో, దయచేసి అప్పడానికి ప్రయత్నించండి. కోహోస్ట్ ఎవరు ఉన్నారో వాళ్ళు, లేకపోతే నేను అందరినీ మ్యూట్ చేసేస్తాను. మ్యూట్ లోనే ఉన్నారు సార్. ఎస్ అండి. ఓకే, చేశాను సార్, మ్యూట్ చేశాను. ఓకే అండి, మీ నోరు నొక్కడం నా ఉద్దేశం కాదు, కానీ డిస్టర్బెన్స్ రాకుండా ఉండాలన్నదే నా ఉద్దేశం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద టీమ్ మెంబర్స్ అండి. ఈ 195 బ్యాచ్ లో ఎవరైతే ట్రైనర్స్ గా ట్రైనింగ్ అవుతున్నారో మీ అందరికీ కూడా ఏం చెప్పాలి, ఏదో తుఫాన్ వస్తుంది కదా ప్రస్తుతం, ఈ 2 రోజులు నడుస్తుంది కాబట్టి ఆ తుఫాన్ శుభాకాంక్షలు మీ అందరికి. దేన్ని వదలకూడదు అంటున్నారు ఈ మధ్య, కాబట్టి దాని పేరు నాకు తెలియదు. ఆ తుఫాన్ శుభాకాంక్షలు. నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన ఇన్ఛార్జ్ కేఆర్కే రాజు గారికి, ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా నడిపిస్తున్న అనిత గారికి, ఇంకా మొత్తం చెప్పాలంటే విజయనగరం టీం అందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు.
ఇంత మంచి ప్లాట్ఫామ్ ని ఏర్పాటు చేసిన గురువు గారు గంప నాగేశ్వరరావు గారికి నా పాదాభివందనాలు. ఓకే అండి. ఎస్, ఇప్పటిదాకా మరి అనేకమైన సెషన్స్ వింటూ వస్తున్నారు. మీ అందరికీ మరి ఈ ప్లాట్ఫామ్ ఇంపాక్ట్ ఇంటర్నేషనల్స్ నడుస్తున్న ఈ ప్లాట్ఫామ్ బాగా నచ్చిందని నేనైతే అనుకుంటాను. అయితే నాకు తెలియని విషయం ఏంటంటే ఇంకా చాలా మంది ఎన్నో రోజు ఈ రోజు ఒకసారి ఎవరు హోస్ట్ చెప్తారా, ఇన్ఛార్జ్ గారు చెప్తారా, ఎవరు చెప్తారా ఒకసారి నాకు ఎన్నో రోజు చెప్పండి ఒకసారి. 24వ రోజు సార్. 24వ రోజు. ఓ గ్రేట్. ఇక తొందరలోనే మీరు ఆఫ్లైన్ కూడా రాబోతున్నారు. ఎలా పోల్చుకుంటారు వీళ్ళందరినీ ఆఫ్లైన్కి వచ్చినప్పుడు? వాళ్ళ మొఖాలు చూపించట్లేదు. కమలా గారు, శ్రీదేవి గారు, సుజాత గారు, కాంచన గారు, ఓకే, గోపాలరావు గారు మన ట్రైలర్ అనుకుంటా, ఓకే, అమృత గారు, ప్లీజ్ అండి. ఓకే, యా, సతీష్ గారు మీరు మీ కెమెరాని ఒక్కసారి దయచేసి ఇట్లా నిలువుగా ఉంది కదా, ఇట్లా అడ్డంగా పెట్టుకోండి ప్లీజ్. ఒక్కసారి అడ్డంగా పెట్టుకోండి. ఇంకా చిరంజీవి గారు మీరు కూడా ఒక్కసారి మీ కెమెరాని అడ్డంగా పెట్టుకోండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఓకే ఓకే, మీకు అభ్యంతరం లేకపోతే సుమా నేను చెప్పానని మాత్రం పెట్టుకోకండి. పక్కోడి మాట అసలు అనకూడదు, మన మనసు మాటే మనం వినాలి. ఓకే సరే, ఈరోజు సెషన్ పేరు ఎవరైనా గ్రూప్ లో టైప్ చేయగలరా? పవర్ కట్, నో ప్రాబ్లం. ఓకే, వాతావరణం బాగలేదు కాబట్టి పవర్ కట్ ఉండొచ్చు, నో ఇష్యూస్. ఈరోజు పవర్ ఇన్. యా, శంకర్రావు గారు మీకు తెలిసిన ఒక టీం పేరు చెప్పండి. సార్ మీకు తెలిసిన ఒక టీం పేరు చెప్పండి. ఇప్పుడు 195 లో ఉన్నవాళ్ళు సార్. మీకు తెలిసిన టీం ఏదైనా సరే. మీకు 195 టీమే తెలుసా? ఇంకా అంతకుముందు ఏం టీములు తెలియదా మీకు? క్రికెట్ టీం సార్. సార్ మీకు తెలిసిన మీ ఇష్టం సార్, మీ ఇష్టం. క్రికెట్ టీం తెలుసా మీకు? అప్పుడు తెలుసు సార్, ఇప్పుడు తెలియదు. ఓకే, అప్పుడు కపిల్ దేవ్ కప్పు తీసుకురావడం ఇవన్నీ. ఓ గ్రేట్ గ్రేట్ అండి. అప్పుడు చిన్నవాళ్ళం సార్. చిన్నవాళ్ళు మీరు. ఓకే, ఏ సంవత్సరంలో వచ్చిందో తెలుసా అండి? ఏ సంవత్సరంలో వచ్చింది తెలుసా? 86 అనుకుంటా సార్. ఓకే, దగ్గరికి వచ్చారు. వెరీ గుడ్. వైకుంఠరావు గారు మీకేమైనా టీం తెలుసా? 1983. 83. ఎస్, ఇదేంటి జీకే సెషన్ లా ఉంది అనుకోకండి. వెరీ సింపుల్. వాలీబాల్ టీం, క్రికెట్ టీం, ఫుట్బాల్ టీం, బాస్కెట్బాల్ టీం, చాలా టీములు తెలుసు మీకు. ఈ బయట టీములు కాకుండా మీకు తెలిసిన టీములు ఇంకేమైనా ఉన్నాయా? ఎవరైనా? ఇవాళ టీమ్స్, ఇవాళ స్కాట్స్, స్పార్క్ ఇగ్నైటర్స్, మా టీమ్స్ ఉన్నాయి కదా సార్ 195 బ్యాచ్ లో. ఎవరు చెప్తున్నారు? ఒకసారి నాకు కనిపించట్లేదు సార్. కొంచెం నాకు ఐ ఇరిటేషన్ ఉంది సార్, అందుకు. స్వామి గారండి. మా టీం అయితే కౌటిల్యన్ టీం సార్. కౌటిల్యన్ డైనమైట్స్. ఓ, కౌటిల్యన్ డైనమైట్స్ టీం. ఓకే ఓకే, వైకుంఠరావు గారు. ఎంఎం స్వామి గారు ఒక్కసారి మీకు కనిపిస్తారా? కనిపిస్తాను సార్. చెప్పండి, ఇప్పుడు చెప్పండి. గ్రేట్, బాగా కనిపిస్తున్నారు. కొంచెం అంటే లైటింగ్ పడితే కళ్ళు కొంచెం ఇబ్బంది పడుతుంది సార్, అందుకునా. ఓకే ఓకే, సూపర్ సూపర్ చెప్పారు మీరు, సూపర్ చెప్పారు. గట్టిగా క్లాప్స్ ఒకసారి ఆ స్వామి గారికి, ఎంఎం స్వామి గారికి. ఎస్ ఎస్, అదేంటో మాకు లాస్ట్ బ్యాచ్ లో కూడా ఒక స్వామి గారు ఉన్నారు, ఈ బ్యాచ్ లో కూడా ఒక స్వామి గారు ఉన్నారు. గ్రేట్ అండి, గ్రేట్ గ్రేట్. యా, థ్యాంక్ యూ అండి. ఇంకా ఎవరైనా? రమాదేవి గారు మీరు కూడా మీకు ఏమైనా అడ్డంగా పెట్టుకోండి అమ్మా. ఓకే
Sir, our impact team, sir. అవర్ ఇంపాక్ట్ టీమ్. Yes, sir. గ్రేట్ గ్రేట్. ఓకే అండి. కమలా గారు, మీ ఇంట్లో టీం ఏమీ లేదా? కమలా గారు, మీ ఇంట్లో టీం ఏమీ లేదా? ఒకసారి డైనమైట్ లైన్ కమలా గారు. ఓకే. ఫ్యామిలీ ఇస్ ద వన్ ఆఫ్ ద టీమ్ సార్. నాన్న టీము, అమ్మ టీము సార్. నాకు ఎవరు మాట్లాడుతున్నారు వినిపించట్లేదండి. చాలా చక్కగా చెప్పారు. యాక్చువల్గా నాకు కావాల్సిన ఆన్సర్ వచ్చేసింది. ఫ్యామిలీ అని చెప్పిన వాళ్ళు ఎవరండి? శంకర్రావు సార్, శంకర్రావు. శంకర్రావు జయ గారు. జయ ఓకే. శంకర్రావు. శంకర్రావు గారు. ఎస్. సార్. ఓకే, ఇందాక మిమ్మల్ని అడిగినట్టున్నాను ఇప్పుడు. ఓకే, ఫ్యామిలీ అండి. మనకు తెలిసిన ఫస్ట్ టీం ఏంటి అంటే మన ఇంట్లోనే ఉంటది. మన ఫ్యామిలీయే ఒక మంచి టీం. అమ్మ టీం అన్నారు, నాన్న టీం అన్నారు. ఎస్, గ్రేట్ అండి. ఎస్, అసలు టీం అంటే ఏంటి ఎవరైనా చెప్పగలరా? అమ్మ టీము, నాన్న టీము. Sir, group of people working together contribute their ideas to receive common goal. మళ్ళీ చెప్పండి సార్, మళ్ళీ చెప్పండి సార్ వైకుంఠ్ గారు. Group of people working together, దయచేసి sir. దయచేసి నాకు ఏమంటారు, స్పాట్ లైట్ తీసేయండి సార్ ప్లీజ్. స్పాట్ లైట్ తీసేయండి. స్పీకర్ కి పెట్టేయండి. స్పాట్ లైట్ నాకు తీసేసి స్పీకర్ కి పెట్టండి. స్పీకర్ మోడ్ లో పెడితే ఎవరు మాట్లాడితే వాళ్ళు వస్తారు. వైకుంఠ్ గారు ఇప్పుడు చెప్పండి. Group of people working together contribute their own ideas to achieve common goal. ఎస్ అండి, గ్రేట్. ఓకే, గ్రూప్ ఆఫ్ పీపుల్ కంట్రిబ్యూట్ టు అచీవ్ సంథింగ్ అరే కామన్ గోల్. ఓకే, ఎనీబడి అండి, ఇంకా ఎవరైనా ఉన్నారా చెప్పేవాళ్ళు? ఓకే, స్వామి గారు చెప్పండి. సార్, టీమ్ అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు కదా, ఇండివిజువల్ గా వాళ్ళు కలిసి ఒక అచీవ్ గోల్ చేయడాన్ని టీమ్ అనుకుంటాను. ఓకే సార్ వినపడింది సార్? వినపడింది. ఓకే అండి. అదే కోఆర్డినేషన్ ఉంటుందండి టీమ్ మెంబర్స్ అంతే. కోఆర్డినేషన్ ఉంటుంది. ఎస్, సూపర్ Yes, సూపర్ sir. అండి. సరే, ఒక్కసారి చూద్దామండి అసలు టీం అంటే ఏమిటి. కమలా గారు మాట్లాడండి. సార్ అంటే ఇప్పుడు 3-5 కన్నా ఎక్కువ ఉండేది ఒక టీం మెంబర్ గా ఉంటాం సార్. మళ్ళీ చెప్పండి అమ్మా. 1-2 మెంబర్స్ కన్నా ఎక్కువగా ఉండేది ఒక టీమ్ గా పరిగణిస్తాం సార్. ఓకే, ఒకరికంటే ఎక్కువ ఉంటే అదొక టీము. ఎస్, గ్రేట్ అండి. భాస్కర్ రావు గారు మీరు చెప్పండి. సార్, హ్యాపీ ఈవినింగ్ సార్. 2 or more పీపుల్ ఉండి ఒక టీమ్ గా ఫామ్ అయ్యి ఏదైనా ఒక లక్ష్యం కోసం వాళ్ళు సాగించేదని టీం అంటారు. దీనికి కొన్ని టీమ్స్ కి లీడర్స్ ఉంటారు, కొన్ని టీమ్స్ కి లీడర్స్ ఉండకుండా అందరూ కూడాను ఒకటిగానే ఉంటారు సార్. ఇలా డిఫరెంట్ ఉంటాయి సార్. ఎస్ సార్. మీ బ్యాక్గ్రౌండ్ లో ఒక టీం కనిపిస్తుంది, అదేం టీం తెలుసుకోవచ్చా? సార్, దే ఆర్ మై స్టూడెంట్స్ సార్, డిగ్రీ స్టూడెంట్స్, ఎన్సిసి క్యాడెట్స్ సార్. మాకు ఎన్సిసి ఉంది. ఓకే, అదొక టీం అంటే మనం ఒప్పుకోవచ్చా? ఎస్ సార్, ష్యూర్. యా, సూపర్ అండి, సూపర్. ఓకే అండి, థ్యాంక్ యూ సార్. సరే, అసలు టీం వర్క్ అంటే సింపుల్ గా మనం చెప్పుకోవాలంటే, ఓకే, ఇట్ ఈస్ లెస్ మీ అండ్ మోర్ వి. అంటే నేను అనే దగ్గర నుంచి మనం అనుకోవడమే ఒక టీం. చాలా మంది ఎక్కడ ఆగిపోతారంటే నేను అనే దగ్గర ఆగిపోతారు. ఏం చెప్పినా నేను చేశాను అంటారు తప్పించి, ఇది మనము అని ఎప్పుడైతే అనుకున్నామో, ఓకే అండి, వెరీ సింపుల్ అండి. అక్కడ ఉన్న అక్షరాలన్నీ ఒకటే, జస్ట్ చిన్న తిరగబడింది. ఒకసారి గమనించండి అందులో ఉన్న అర్థాన్ని. టీం వర్క్ ఈజ్ సింప్లీ లెస్ మీ అండ్ మోర్ వి.
ఓకే, దీనికి హెన్రీ ఫోర్డ్ అనే ఒక పెద్ద ఆయన ఇచ్చిన డెఫినేషన్ ఏంటంటే, కమింగ్ టుగెదర్ ఈజ్ ఏ బిగినింగ్, కీపింగ్ టుగెదర్ ఈజ్ ప్రోగ్రెస్, అండ్ వర్కింగ్ టుగెదర్ ఈజ్ సక్సెస్. టీంలో ఏం కనిపిస్తుంది మీకు ఆల్రెడీ నాకు తెలిసి మెమొరీ అండ్ యాక్రోనిమ్ సెషన్ అయిపోయింది మీ అందరికి కదా. ఆ మెమరీ అండ్ యాక్రోనిమ్ సెషన్ లో టీమ్ కి యాక్రోనిమ్ రాసి ఉంటారు, మీరు రాయలేదా? టీమ్ అంటే TEAM, టుగెదర్ ఎవ్రీవన్ అచీవ్స్ మోర్. టుగెదర్ ఎవ్రీవన్ అచీవ్స్ మోర్. ఎస్, ఇక్కడ కనిపిస్తున్న ఫోటో ఏంటి, ఎవరైనా చెప్పగలరా? స్పేస్ సెంటర్ లో సార్ ఉన్నది సార్, సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ సార్, లెఫ్ట్ సైడ్ ఎస్ సార్, ఎస్ భాస్కర్ రావు గారు, ఎస్ కరెక్ట్. ఓకే అండి, ఎవరైనా చెప్పాలి అనుకుంటే దీనికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. జూమ్ ఎటికెట్స్ లో మీకు చెప్పే ఉంటారు మేడం గారు చెప్పినప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ రేజ్ యువర్ హ్యాండ్, దెన్ ఆన్సర్. సతీష్ గారు చెప్పండి. సార్ ఇది ఇస్రో స్పేస్ సెంటర్ సార్. ఇస్రో చైర్మన్ అయినటువంటి సోమనాథన్ అనుకుంటా సార్, నాకు సరిగా ఐడియా లేదు సార్. ఆయనే సార్ సోమనాథ్ కలిపి మొత్తం ఆ బృందం అంతా కలిపి, ఆ శాస్త్రవేత్తల బృందం అంతా కలిపి సందర్భం చెప్పగలరా? కరెక్టే, మీరు చెప్పింది కరెక్టే. సందర్భం చెప్పగలరా? అక్కడ చంద్రయాన్ అని ఉంది సార్. చంద్రయాన్ సక్సెస్ అయిన రోజు. ఎస్ అండి, చంద్రయాన్ సక్సెస్ కేవలం ఒక్కరి వల్ల జరగలేదు. ఆ టీమ్ ఏదైతే టీమ్ చంద్రయాన్ ఉందో, ఆ బెంగళూరులో జరిగిన ఈ ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, వాళ్ళు చంద్రయాన్ సక్సెస్ అయినప్పుడు ఆ తీసుకున్న ఫోటో అది. వాళ్ళని అభినందించడానికి సరాసరి ప్రధానమంత్రి గారు ఆ సమయంలో విదేశాల్లో ఉంటే డైరెక్ట్ గా బెంగళూరు వచ్చారు. ఆ సందర్భంలో తీసిన కొన్ని పిక్చర్స్ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. టీం వర్క్ అంటే ఏమిటి? టీం వర్క్ ఈజ్ ద ఫ్యూయల్ దట్ అలౌస్ కామన్ పీపుల్ టు అటైన్ అన్కామన్ రిజల్ట్స్. ఒక్కరిగా ఉంటే వాళ్ళు కొన్ని సాధించలేకపోవచ్చు, ఒక కామన్ మ్యాన్ లా ఉండొచ్చు. కానీ అదే టీం వర్క్ లో వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అంటే, ఒక అద్భుతమైన అన్కామన్ రిజల్ట్స్ ని వాళ్ళు తీసుకొని వస్తారు. ఓకే అండి, ఈయన మీ అందరికీ తెలిసిన వ్యక్తే, బాగా పాపులర్, స్టీవ్ జాబ్స్. స్టీవ్ జాబ్స్ ఏమంటాడు అంటే, గ్రేట్ థింగ్స్ ఇన్ బిజినెస్ ఆర్ నెవర్ డన్ బై ఏ వన్ పర్సన్, దే ఆర్ డన్ బై ఏ టీమ్ ఆఫ్ పీపుల్ అని చెప్తాడు. ఎస్, ఇట్లా చెప్పుకుంటూ పోతే మనకు నెంబర్ ఆఫ్ ఉన్నాయండి. ఒక్కసారి మీకు స్క్రీన్ మీద ఒక పిక్చర్ కనిపిస్తుంది. ఈ పిక్చర్ ని చూడండి ఒక్కసారి. నేను 1 minute లో ఈ పిక్చర్ ని తీసేస్తాను. మీరు ఏమనుకుంటున్నారో నాకు దీని గురించి మీ హ్యాండ్ రైజ్ చేసి చెప్పాలి. ఓకే అండి, కేవలం 30 seconds టైం ఉంది. ఓకే, ఆల్రెడీ 2 hands రైజ్ అయ్యాయి కాబట్టి నేను ఈ పిక్చర్ ఆపేస్తున్నాను. ఎస్ అండి, ఫస్ట్ గా సతీష్ గారికి అవకాశం ఇద్దాం. సతీష్ గారు స్టార్ట్ చేయండి. 30 seconds లోనే చెప్పేయాలి మొత్తం అంతా. సార్ ఆ చివర ఈ చివర కూడా ఆహారం ఉంది సార్. ఇటువైపు అటువైపు కూడా ఆహారం ఉంది. ఆ రెండింటికి కట్టేసి ఆ రెండు కుక్కల్ని కూడా ఒకే తాడు కట్టి ఉండడం జరిగింది సార్. ఆ రెండు కలిసి ఒకే నిర్ణయం తీసుకున్నట్లయితే ఎటువైపు ఉన్నటువంటి ఆహారాన్ని సంపాదించుకోవచ్చు, లేదంటే ఈ చివర ఉన్న ఆహారాన్ని సంపాదించుకోవచ్చు సార్. బట్ ఆ రెండు కూడా అటు ఒకటి ఉత్తరం అయితే ఒకటి అంటే ఇంకోటి దక్షిణ వైపుగా ఇద్దరు కూడా అభిముఖంగా ప్రయత్నిస్తున్నారు. విఫలం అయ్యారు సార్. విఫలం అయ్యారు సార్. ఓకే, థ్యాంక్ యూ అండి. భాస్కర్ రావు గారికి అవకాశం ఇద్దాం. భాస్కర్ రావు గారు చెప్పండి. సార్ థ్యాంక్ యూ సార్. సో సార్ చెప్పినట్టు అవి రెండు డాంకీ సార్ యాక్చువల్ గా.
ఆ డాంకీస్ అటువైపు అది దాని ఫుడ్ తీసుకుందాం అనుకుంటుంది, ఇటువైపు ఇది దీని ఫుడ్ తీసుకుంటాను అనుకుంది. లెఫ్ట్ ఒకరు రైట్ ఒకరు ఆలోచించడం వల్ల ఆ రెండు కూడా ఫెయిల్ అయ్యాయి. లాస్ట్ గా అవి రెండు కలిపి కంబైన్డ్ గా కూర్చొని నిల్చొని మాట్లాడుకున్న తర్వాత ముందు మనం లెఫ్ట్ సైడ్ ఫుడ్ తిందాము, ఇది అయిపోయిన తర్వాత రైట్ సైడ్ ఫుడ్ తిందామని చెప్పి ఆ రెండు గ్యాదర్ అయ్యి కంప్లీట్ గా ఫుడ్ అనేది తీసుకోవడం జరిగింది సార్. గ్రేట్ సార్. ఓంకార్ గారు ఏం చెప్తారో విందాం. ఓంకార్ మూర్తి గారు మీరేమనుకుంటున్నారు చెప్పండి. అదే సార్, మనకి ఇక్కడ రెండు జంతువులకి ఈ చివర ఆ చివర ఫుడ్ అనేది పెట్టడం జరిగింది, కానీ రెండు కట్టేసి ఉన్నాయి అన్నమాట. ఆ రకంగా అవి ముందు ఇటు అటు లాగుకొని ఎటువైపు కూడా వెళ్ళలేకపోయాయి. కాకపోతే మొత్తానికి మళ్ళీ వాటి మైండ్ లో థాట్ వచ్చి ఒకవైపు వెళ్ళి అది కంప్లీట్ చేసిన తర్వాత ఇంకో వైపు మళ్ళీ ఫుడ్ తిందాం అన్న టైపుగా అవి ఒక ఒక చర్యకి దారి తీసింది అనమాట. ఆ రకంగా ఐడియా వచ్చింది వాటికి. ఇప్పుడు ఈ రెండు కలిసి చేద్దాము అనుకునే పనిని ఏమనొచ్చు మనం? ఖచ్చితంగా టీమే అవుతుంది. ముందు ఒక్కొక్కటి పని చేద్దాం అనుకున్నాయి, సింగిల్ గా ఉంటే అది టీం వర్క్ అవ్వదు. కాబట్టి రెండు కలిసి ఒక అంగీకారానికి ఇచ్చి ఒక కామన్ గోల్, అప్పుడు వాటి యొక్క కామన్ గోల్ ఏంటి? ఆ ఫుడ్ తినాలి. ఆ ఫుడ్ తినాలి అనుకున్నప్పుడు ఎప్పుడైతే ఆ రెండు కూడా ఎప్పుడైతే ఈ ఆహారాన్ని మనం కలిసి తిందాము అని అనుకున్నాయో, ఓకే అండి, అప్పుడు ఓకే వచ్చింది. ఇప్పుడు పైన ఒక స్లోగన్ వచ్చింది చూడండి, టీం వర్క్ ఈజ్ బెటర్ ఫర్ ఆల్. ముగ్గురు మాత్రమే యాక్టివ్ గా ఉన్నారు, మిగతా వాళ్ళు ఎవరు యాక్టివ్ గా లేరు. దయచేసి అందరూ యాక్టివ్ గా ఉండి పార్టిసిపేట్ చేయండి. ఇది ఇంటరాక్టివ్ సెషన్ లా వెళ్దాం మనం. ఏదో నేను చెప్పేస్తే మీరు అలా వినేసి ఒక లెక్చర్ మెథడ్ లో కాకుండా వెళ్దాం. ఓకే అండి. వెన్ ఐ ఈస్ రీప్లేస్డ్ బై వి, ఈవెన్ ఇల్నెస్ బికమ్ వెల్నెస్ కదండి. ఎప్పుడైతే టుగెదర్నెస్ ఉందో, టుగెదర్నెస్ ఉంటే మనం దాన్ని వి అంటాం. ఇందాక మనం చెప్పుకున్నాం మీ అండ్ వి అని చెప్పుకున్నాం. నేను ప్లేస్ లోకి ఐ ప్లేస్ లోకి వి వచ్చిందో అర్థం ఒక్కసారి చూసుకోండి, చాలా అర్థం మారిపోయింది. అసలు అద్భుతం, ఒక అద్భుతం జరిగింది అక్కడ. ఇల్నెస్ అనే మాట కాస్త వెల్నెస్ అయిపోయింది. ఏంటి సార్ ఇదేదో ఒక లాంగ్వేజ్ లా ఉంది, ఇది ఇంగ్లీష్ లాంగ్వేజ్ లా ఉంది అనుకుంటున్నారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనండి. ద బ్యూటీ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కన్వర్ట్స్ ఇట్ ఇంటూ ఏ బ్యూటిఫుల్ టీమ్ వర్క్. ఎస్, అసలు టీం అంటే ఏంటి? ఇప్పుడు దాకా మనం టీం వర్క్ అంటే ఏంటో ఒక ఐడియాకి వచ్చాము. ఇంకాస్త డీప్ గా వెళ్దామండి. అసలు టీం వర్క్ అంటే ఏంటో మొదట్లోనే మనకు వైకుంఠ గారు చెప్పిన దాన్నే మరొక విధంగా చూద్దాం మనం. టీం వర్క్ అంటే ఏంటి? 2 or more individuals with a high degree of interdependence geared towards the achievement of a goal or completion of a task. Yes, ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది ఒకరి మీద ఒకరు ఆధారపడుతూ వాళ్ళందరూ కలిసి ఒక కామన్ గోల్ ని అచీవ్ చేసి ఒక టాస్క్ కంప్లీట్ చేస్తే దాన్ని ఒక టీం అంటారు. ఎస్, ఓకే. ఇందాక భాస్కర్ రావు గారు కాదు మన శంకర్రావు గారు చెప్పారు, నాకు 83లో ఎప్పుడో కపిల్ దేవ్ ఐడియా ఉందండి, వరల్డ్ కప్ సాధించారు అని. కపిల్ దేవ్ ఒక్కడు ఆడితే వరల్డ్ కప్ రాదండి. కపిల్ దేవ్ టీంలో ఉన్న వాళ్ళందరూ ఆడితే వరల్డ్ కప్ వస్తుంది మనకు. వాళ్ళందరి కామన్ గోల్ ఒకటే, ఒక టీంలో ఉన్న కామన్ గోల్ ఒకటే. ఇండివిజువల్ గోల్స్ అన్ని కలిసి అకంప్లీష్ అవుతాయి ఒక కామన్ గోల్లో. ఒక దేశానికి ఒక గోల్, ఒక కప్పు సాధించి పెట్టాలి అనే ఒక కామన్ గోల్ ఉంటుంది. దాని మీద ఒకరి కోసం ఒకరు ఆధారపడడం, అందరూ కలిసి ఒక డెసిషన్స్ తీసుకోవడం మనందరికీ తెలుసు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం ప్రో కబడ్డీ చూస్తున్నాము, లేదు అంటే
IPL చూస్తున్నాము, రకరకాలుగా చూస్తున్నాం. అక్కడ ఏం జరుగుతున్నాయి? కెప్టెన్ ఉంటాడు, కానీ కెప్టెన్తో పాటు వైస్ కెప్టెన్ ఉంటారు, టీం మెంబర్స్ ఉంటారు. వీళ్ళందరూ కలిసి డెసిషన్స్ తీసుకుంటూ, వచ్చిన ప్రాబ్లమ్స్ అన్నిటినీ సాల్వ్ చేసుకుంటూ, ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ, ఒక వర్క్ ఎలా చేయాలి అని ప్లాన్ చేసుకుంటూ ముందుకు వెళ్తారు. అప్పుడు మాత్రమే టీం సక్సెస్ అవుతుంది. ఓకే, అయితే వీళ్ళందరినీ నడిపించడానికి ఒకళ్ళు ఉంటారు. ఆల్రెడీ మీరు సెషన్ కూడా విన్నారు. చెప్పగలరా ఎవరైనా? ఒక టీంలో ఒకళ్ళు ఉంటారు. భాస్కర్ గారు మీరే చెప్పండి. టీమ్ లీడర్ సార్. టీమ్ లీడర్. ఓకే సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. స్వామి గారు మీరు చెప్పండి. నేనే చెప్పాను సార్ టీమ్ లీడర్ అని. మీరే చెప్పారా? ఓకే, భాస్కర్ గారు మీరు చెప్పండి. ఎస్ సార్, టీమ్ లీడ్ చేసేతను లీడర్. లీడ్ చేసేవాడు లీడర్. ఎస్, ఆల్రెడీ మీకు లీడర్షిప్ గురించి సెషన్ అయిపోయింది. షోను సార్ అద్భుతంగా మీకు సెషన్ చెప్పారు. ఆ లీడర్ ఎలా ఉండాలి, ఆ లీడర్ యొక్క క్యారెక్టర్స్ ఏంటి, ఆ లీడర్ ఏ విధంగా టీంని నడిపించాలి అని. ఇప్పుడు టీం లేని లీడర్ ఉన్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది అసలు ఒకసారి ఊహించండి. టీం లేని లీడర్ ఉంటే రాజ్యము లేని రాజులా ఉంటాడు. రాజ్యము లేని రాజులా ఉంటాడు. ఓకే, కమలా మేడం మీరు చెప్పండి. అస్తవ్యస్తంగా ఉంటుంది సార్. అస్తవ్యస్తంగా ఉంటుంది. ఇంకా చెప్పాలి అంటే అసలు టీం లేకుండా లీడర్ ఏంటి సార్? అసలు రాజ్యం లేకుండా రాజు ఏంటి అసలు? ఎస్, టీం ఉంటే సరిపోదు. ఆ టీంని ఎఫెక్టివ్ గా నడిపించడానికి, అద్భుతంగా లీడ్ చేయడానికి ఒక లీడర్ ఉండాలి. అప్పుడు ఒకవేళ ఆ విధంగా ఒక లీడర్ లేడనుకోండి ఒక టీంకి, అది ఎలా ఉంటుంది అంటే అస్తవ్యస్తంగా ఉంటుంది, కమలా గారు చెప్పినట్లు. అంతేకాదు, ఒక రాజ్యానికి రాజు లేకపోతే ఆ రాజ్యం ఎలా చిందరవందర అయిపోతుందో, ఎలా పాలన గాడి తప్పుతుందో ఆ విధంగా అయిపోయే అవకాశం ఉంది. కాబట్టి టీంకి టీం లీడర్ కావాలి. ఆ టీంని లీడర్ ఏం చేయాలి? బిల్డింగ్. మనం ఈరోజు చెప్పుకుంటున్నది పవర్ ఆఫ్ యూనిటీ అని మనం సెషన్ చెప్పుకుంటున్నాం. దాంట్లోనే మనము టీం బిల్డింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో బిల్డింగ్ అంటే ఏంటో మీ అందరికీ తెలుసు. ఒక దాన్ని నిర్మించడం. ఇక్కడ మనం ఏం చేయాలి? ఒక మంచి టీంని నిర్మించాలి. ఓకే, ఇది ఎలా నిర్మిస్తున్నారు అనేది ఒక్కసారి మనం చూద్దాము. ఇందాక చెప్పారు, ప్రస్తుతం విజయనగరంలో 195 టీం నడుస్తుందండి అని. అక్కడ అద్భుతమైన లీడర్స్ ఉన్నారు. ఆర్వీఆర్ గారి సహకారంతో సోను గారు ఒక అద్భుతమైన టీంని రన్ చేశారు. కేఆర్కే రాజు గారు అద్భుతంగా మీ అందరినీ ఈ టీంలోకి తీసుకొచ్చారు. 24 రోజుల పాటు నిరాకంఠంగా అద్భుతంగా సెషన్స్ నడుస్తున్నాయి. త్వరలోనే ఈ మంత్ ఎండ్ లో మీరందరూ కూడా ఆఫ్లైన్ కి వెళ్ళబోతున్నారు. ఈ టీం ఇంత అద్భుతంగా నడవడానికి అనిత గారు, అనురాధ గారు, ఇంకా ఆర్వీఆర్ గారు, ఇంకా చాలా చాలా మంది మెంటర్స్ నడుస్తున్నారు. అందరి పేర్లు చెప్పలేకపోతే అయ్యో నా పేరు లేదని తిట్టుకోకండి. అందరి పేర్లు చెప్పడం సాధ్యం కాదు కాబట్టి కొంతమందిని ముఖ్యమైన వాళ్ళ పేర్లు చెప్పాను నేను. ఇది ఒక ప్రాసెస్ అండి. మరి ఈ ప్రాసెస్ ని అద్భుతంగా ఎస్టాబ్లిష్ చేసి ఓ టీముని డెవలప్ చేసి, ఈ టీంలో ఏముంటుంది? టీం వర్క్ అని చెప్తాం మనం. ఈ టీం వర్క్ లో ఏముంటుంది? కొలాబరేషన్ బిట్వీన్ ద మెంబర్స్. కొలాబరేషన్ ఉండాలి. ఓకే, దీని గురించి మనం ఇంకొంచెం ముందుకు చెప్పుకోవడానికి ముందు, మనం అందరమే ఆల్మోస్ట్ మన బ్యాక్గ్రౌండ్ అంతా కూడా రూరల్ బ్యాక్గ్రౌండ్ లోంచి వచ్చిన వాళ్ళమే. ఈ రూరల్ బ్యాక్గ్రౌండ్ లో వచ్చినాం కాబట్టి ఒక్క ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. మన ఊర్లలో మనకు బుల్లక్ కార్ట్స్, ఎడ్ల బండులు లాంటివి ఉంటాయి కదా. ఎడ్ల బండికి ఏం కడతారు సార్? గంటలు సార్. గంటలు. ఎద్దులు కట్టరా మేడం? ఎడ్ల బండికి ఎద్దులు కదా ముందు కట్టాలి, తర్వాత గంటలు కడతారు.
ఓకే. 2 ఎద్దులే కడతారా? ఒక ఎద్దుని లేదా మరొక జంతువుని ఏమైనా కడతారా? 2 ఎద్దులే సార్. 2 ఎద్దులు ఎందుకు మేడం? ఒకటి అది ఇంకోటి ఏదో కట్టొచ్చు కదా. ఒక ఎద్దుని ఒక గాడిదని కడితే ఎలా ఉంటది? మిగతా వాళ్ళు ఎవరైనా ఛాన్స్ తీసుకోండి. చాలా మంది ఉన్నారు. అందరూ వీడియోలు ఆఫ్ చేసుకుని ఉన్నారు. మీరు ఎవరు మాట్లాడకపోతే ఇంక అన్ని ఛాన్సులు భాస్కర్ రావు గారు తీసేసుకుంటారు. ఆయన టీం లీడర్ అయిపోతారు. మీరు ఎవరికి లీడర్స్ అవ్వడం ఇష్టం లేదా? మీరు టీం లీడర్ ఎవరా? సార్ ఈ రోజుల్లో అన్ని జంతువులను వాడేస్తున్నారు సార్. ఎడ్లు వాడేస్తున్నారు, గుర్రాలు వాడేస్తున్నారు. ఓకే. వాడేస్తున్నారు. జనరలైజ్ చేయకండి. మీ దగ్గరే కనుక ఒక ఎడ్ల బండి ఉంటే ఆ ఎడ్ల బండికి ఒక ఎద్దుని ఒక గుర్రాన్ని కడతారా? మై క్వశ్చన్ ఇస్ దట్. కట్టం సార్, 2 ఎద్దులే కడతాం. ఎందుకు అని అడుగుతున్నాను. నా క్వశ్చన్ అది. 2 యూనివర్సల్ గా వెళ్ళాలి కాబట్టి. 2 యూనివర్సల్ గా ఉండాలని. యూనివర్సల్ గా ఉండాలి. యూనివర్సల్ కాదు, యూనిఫామ్ గా ఉండాలి. యూనిఫామ్. ఓకే. అలా కట్టలేదు అనుకోండి ఏం జరుగుతుంది? మనందరికీ తెలిసిన ఒక సామెత ఉంటుంది. తెలుగులో సామెత ఎవరైనా చెప్తారేమో అని చూస్తున్నాను నేను. పీజీకే రాజు గారు మీరు చెప్పండి. ఎద్దు సామెత ఒకటి ఉంటుంది చూసారా? మీకు కూడా తెలిసే ఉంటది. రాజు గారు. సమాన బలమైన ఓకే. సార్ చెప్పండి. ఎద్దు వెనక్కిలాగా పోతు నీడకలాగా. ఎస్ అండి. సూపర్ సార్ శంకర్రావు గారు. మీరు లేట్ గా వచ్చిన లేటెస్ట్ గా చాలా బాగా చెప్తున్నారు. ఎస్, అదే సామెత అండి. ఎద్దు ఎండగలా అవుతుంది, గేదె నీడగలా అవుతుంది, దున్నపోతు. అంటే 2 మ్యాచ్ అవ్వవు. ఓకే. ఇంకా సీక్రెట్ ఏంటంటే మనకు ఇంటి దగ్గర పెళ్లి చేసినప్పుడు కూడా మీకు సూట్ అయ్యే వాళ్ళు ఎవరో అని చెప్పి చక్కగా ఏమంటారు పంతులు గారి దగ్గరికి వెళ్ళి జాతకం చూపిస్తారు. మీరు పాము ముంగిస అనుకోండి, ఎట్టి పరిస్థితుల్లో మీకు పెళ్లి చేయరు. మీరు సింహం మేక అనుకోండి, మీకు ఎట్టి పరిస్థితుల్లో పెళ్లి చేయరు. జాతకం నచ్చలేదు సార్ అంటారు. సమానంగా ఉండాలి మీ టీంలో కూడా. బహుశా ఇక్కడ అందరూ పెళ్ళైన వాళ్ళే ఉన్నారు కాబట్టి మీ అందరికీ బాగా అనుభవమే. ఎందుకు అంటే ఒక టీంలో కోఆర్డినేషన్ ఉండాలి, కొలాబరేషన్ ఉండాలి. అంటే ఇది ఖచ్చితంగా జరిగి తీరాలి. ఓకే. మా ఆర్వీఆర్ గారికి పెళ్లి కాలేదు కానీ ఆయన నవ్వుతున్నారు నేను చెప్పింది విని. ఓకే. అంతే మరి, అలా ఉంటది. కాబట్టి చక్కగా మన టీం ముందుకెళ్ళాలి అంటే ఆ టీంలో ఉండాల్సినవన్నీ కూడా ఉండాల్సిన విధంగా ఉండాలి. అవి ఎలా ఉండాలి అనేది మనం తెలుసుకుందాం. టీం అంటే ఏంటో తెలుసుకున్నాం ఇప్పుడు దాకా మనం. ఒక మంచి టీం అవ్వాలంటే ఏం చేయాలి అనేది మనం చూద్దామండి. మన టీం ఒక మంచి టీం అవ్వాలి. ఓకే. అది అవ్వడానికి ముందు ఇప్పుడు స్క్రీన్ మీద మీకు ఒక పిక్ కనిపిస్తుంది. ఒక్కసారి ఎవరైనా ఇప్పుడు దాకా మాట్లాడిన వాళ్ళు ఎవరైనా సరే అన్మ్యూట్ చేసుకొని ఈ పిక్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. సార్ ఇండివిజువల్ గా వెళ్ళిపోతే బిట్వీన్ గ్యాప్ అనేది దాటలేరు. అదే ఇప్పుడు టీమ్ గా మెంబర్ ఫాలో అయ్యి ముగ్గురు అటు ఇటు ఉంటే మధ్యాహ్నం దాటించేస్తారు. అదే టీం వర్క్ సార్. బాగా చెప్పారు వైకుంఠరావు గారు. అయితే నేనేం చెప్పాను అంటే ఇప్పుడు దాకా మాట్లాడిన వాళ్ళు ఎవరైనా మాట్లాడండి అన్నాను. ఓకే. ఆ విషయం మర్చిపోయారు. బోల్శెట్టి శ్రీనివాస్ గారు, వెల్కమ్ టు ద క్లాస్ అండి. మీరేమైనా చెప్పగలరా? గుడ్ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. చెప్పండి. సింగిల్ గా ఉంటే యూనిటీ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్ గా బలం అనేది స్ట్రెంత్ ముగ్గురు ఉన్నందుకు సపోర్ట్ మీద అవతల వెళ్ళి మిగతా వాళ్ళు కూడా తిరిగి క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు అనేది ఇక్కడ చూపిస్తున్నారు సార్. ఈ పిక్ మొత్తంలో మనకు అర్థమైంది ఏంటి సార్? సింపుల్ ఒక వాళ్ళలో చెప్పాలంటే సమిష్టిగా ఉంటే సమిష్టి బలం కృషి, సమిష్టిగా ఉంటే మంచిదని. ఓకే. ఐకమత్యమే బలం, మహాబలం. ఓకే. ఇవాళ మన టాపిక్ కూడా అదే, పవర్ ఇన్ యూనిటీ. ఓకే. యూనిటీ ఈజ్ బెస్ట్ పాలసీ. యూనిటీ ఈజ్ బెస్ట్ పాలసీ. ఓకే.
ఇంకా ఎవరైనా ఈ టీంలో ఉన్నవాళ్ళు ఇప్పుడు దాకా మాట్లాడని వాళ్ళు ఎవరైనా ఉండి, సార్ నేను చిన్నప్పుడు ఐకమత్యమే మహాబలం గురించి బోల్డ్ కథలు విన్నానండి ఎలిమెంటరీ స్కూల్లో లేదా హై స్కూల్లో అన్నవాళ్ళు ఎవరైనా 1 minute లో ఏమైనా ఒక స్టోరీ చెప్పగలరా? ఆల్రెడీ మీరు స్టోరీ టెల్లింగ్ గురించి కూడా మీకు టాపిక్ అయిపోయింది. మీరు మంచి మంచి స్టోరీలు చెప్తారు అనుకోండి, లేట్గా ఇంటికి వచ్చినప్పుడు అది ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, మంచిగా కథలు చెప్తారు. ఒకరోజు ఒక అబ్బాయి వాళ్ళ నాన్న అడుగుతున్నాడు, వాళ్ళ మమ్మీని అడుగుతున్నాడు, మమ్మీ మా టీచర్ ఏమో మంచి స్టోరీ రాసుకురమ్మంది మమ్మీ, నాకు అర్జెంటుగా స్టోరీ చెప్పి మమ్మీ అంటే, మమ్మీ అడిగి చెప్తుంది అనమాట, చిన్న ఒక్క అరగంట ఆగరా మీ డాడీ వస్తారు, ఎందుకు లేటుగా వచ్చారు అంటే బోల్డ్ కథలు చెప్తారు, ఒక కథ రాసుకుంది కానీ అందంట. అలాగా ఇప్పుడు మీలో ఎవరైనా, వైకుంఠరావు గారు మీకు ఛాన్స్ లేదు సార్, కొత్త వాళ్ళు ఎవరైనా, బంగారాజు గారు, అమృత గారు, మీరు ఎప్పుడు స్టోరీలు చెప్పరా? ఓకే, కమల మేడంకి ఇద్దాం. ఐకమత్యమే మహాబలం మేడం, వేరే స్టోరీలు కాదు చెప్పాల్సింది. ఐకమత్యం మీద ఒక 1 minute లోపు, ఒక 30 seconds లోపు ఏమైనా స్టోరీ మీరు విన్నది, చిన్నప్పుడు విన్నది, లేదా మీకు పిల్లలకి తెలిసింది. బోధించేది ఏంటంటే ఒక్క పెన్ ఇస్తే విరిపిగలం సార్ ఒక పిల్లడికి. అదే 4-5 పెన్నులు జోడ్ చేసి ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టి విరువురా నాన్న అంటే విరవలేరు సార్. ఒక్కదానికి ఉన్న బలం 4 ఉన్నదానికి బలం వేరేగా ఉంటుంది సార్. ఓకే, సూపర్ అమ్మా, సూపర్. ఓకే, 4 ఉన్నది ఏంటంటే ఐకమత్యంగా ఉంటే ఎవరు ఏం చేయలేరు, సింగిల్ గా ఉంటే ఎవరైనా ఏమైనా చేయగలరు సార్. 4 కలిసి ఒక టీమ్ లో ఏర్పడ్డాయి కాబట్టి దాన్ని ఏమి చేయలేము మనం అంటాం మీరు, అంతే కదా? టీమ్ పవర్. ఓకే అండి, అందరూ కమలా మేడం గారికి డిజిటల్ గా అప్రిషియేషన్ ఇవ్వండి. మై సైడ్ అప్రిషియేషన్ టు యూ మేడం, సూపర్. కాబట్టి ఇప్పుడు మనము ఒక మంచి టీమ్ లా ఉండాలి, టీమ్ లో వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా మనము ఒక టీంని ఏ విధంగా డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలో చూద్దామండి. మనం ఒక టీంని ఏ విధంగా డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలో చూద్దాం. వాట్ మేక్స్ ఏ గుడ్ టీమ్? ఇప్పుడు అసలు గుడ్ టీం అంటే ఏంటి? ఇప్పుడు చెప్తున్నారు ఇంపాక్ట్ ఈజ్ గుడ్ టీం అన్నారు, లేదా మా క్రికెట్ టీం మంచి టీం అన్నారు, లేదా ఇంపాక్ట్ మంచి టీం అన్నారు, మన 195 మంచి టీం అన్నారు. ఈ మంచి టీంలా ఉండడానికి అందులో ఏ లక్షణాలు ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆ టీం అంటే ఒక 6 నుంచి 10 మెంబర్స్ ఉండాలి మినిమంగా. మీరు అనొచ్చు సార్ బ్యాడ్మింటన్ టీంలో ఇద్దరే ఉంటున్నారు అని, ఓకే అట్లా కూడా ఉండొచ్చు, బట్ మినిమంగా ఒక గుడ్ టీంకి ఉండాల్సిన లక్షణాలు 6 to 10 మెంబర్స్ ఉండాలి. ఆ టీంలో నాలెడ్జబుల్ పీపుల్ ఉండాలి ఫ్రమ్ ఆల్ రిలవెంట్ డిపార్ట్మెంట్స్. నేను దీనికి ఎగ్జాంపుల్ తర్వాత చెప్తాను చివరిలో. వాళ్ళందరికీ ఒక క్లియర్ డాక్యుమెంటెడ్ పర్పస్ ఉండాలి. వాళ్ళు ఏం చేయబోతున్నారు అనడానికి వాళ్ళకి ఒక క్లియర్ గా ఒక పర్పస్ ఉండాలి, మోస్ట్లీ డాక్యుమెంటెడ్ పర్పస్. వాళ్ళు పనిచేసే ఎన్విరాన్మెంట్ ఓపెన్ గాను ప్లెజెంట్ గాను ఉండాలి. బంగారాజు గారి దగ్గర మ్యూట్ చేద్దాం. బంగారాజు గారు మాట్లాడుతున్నారా? మ్యూట్. బంగారాజు గారు మ్యూట్ చేయడానికి ట్రై చేస్తున్నాం సార్, బట్ అవ్వట్లేదు. ఓకే బంగారాజు గారు మ్యూట్ చేసుకోండి సార్. అదే చెప్పేయండి. తర్వాత వెల్ ప్లాన్డ్ అండ్ స్ట్రక్చర్ మీటింగ్స్ ఉండాలి. నాకు తెలుసు ఇక్కడ అనిత గారు మెంటర్స్ తోని పార్టిసిపెంట్స్ తోని ఎన్ని మీటింగ్లు పెడుతున్నారు, ఎన్ని చక్కగా ప్లాన్ చేస్తున్నారు అనేది మనం చూస్తూనే ఉన్నాం. ఓకే, అంతేకాదు చక్కగా వాళ్ళ యొక్క సుపీరియర్ కి సపోర్ట్ చేసే విధంగా ఉండాలి. అప్పుడు ఒక గుడ్ టీం తయారవుతుంది. ఏంటి 4 పాయింట్లేనా అనుకోకండి, ఇంకా ఉన్నాయి గుడ్ టీం పాయింట్స్. ఈ గుడ్ టీం ఎలా ఉండాలి అనేది కనుక మనం చూస్తే మనకు కొన్ని పాయింట్స్ కనిపిస్తున్నాయి. ఆ టీంలో ఇన్నోవేషన్ ఉండాలి, ఆ టీము సక్సెస్ కి దారి తీసేదిగా ఉండాలి, ఆ టీం ఎప్పుడూ ఉన్నట్టే కాకుండా ఇవాల్యూషన్,
పరిణామం చెందుతూ ఉండాలి. అలా పరిణామం చెందకపోతే ఇప్పటికి మనం ఆదిమానంలా ఉండేవాళ్ళం. ఇప్పుడు మనం మోడర్న్ మ్యాన్ అయ్యామంటే కారణం ఇవాల్యూషన్. డెవలప్మెంట్ ఉండాలి టీంలో, గ్రోత్ ఉండాలి, సొల్యూషన్ చూపించేదిగా ఉండాలి, ప్రోగ్రెసివ్ గా ఉండాలి. టీం ప్రోగ్రెస్, అభివృద్ధి చెందుతూ ఉండాలి. ఇక చివరిది మార్కెటింగ్. ఇది కొన్నిసార్లు కొన్ని టీమ్స్ లో మార్కెటింగ్ ఉంటుంది, కొన్ని టీమ్స్ లో ఉండదండి. సో ఇక్కడ మనం గమనిస్తే టీం వర్క్ అనే ఒక అక్షరాన్ని తీసుకొని మనం ఇన్ని విధాలుగా మనం చెప్పొచ్చు. ఇక టీం మెంబర్స్ ఉన్నారు. టీం మెంబర్స్ మధ్యలో ఏముండాలి? అన్ని టీంలు సక్సెస్ అవ్వవు, మనం చూస్తూ ఉంటాం. చాలా బాగా ఉన్నారు, చాలా బాగా అనుకున్న వాళ్ళు ఆ టీం ఒకేసారి కొలాప్స్ అయిపోతూ ఉంటది కొన్నిసార్లు. ఆ కొలాప్స్ అవ్వడానికి కారణాలు ఏంటో కూడా మనం చూద్దాం తర్వాత. అయితే ముందుగా ఈ టీంలో ఏముండాలో ఒకసారి మనం చూద్దాం. మ్యూచువల్ ట్రస్ట్ ఉండాలి. మ్యూచువల్ ట్రస్ట్ ఉండాలి. ఒక్కసారి వాళ్ళకి కాల్ చేసి మ్యూట్ చేసుకోమని చెప్పండి. లిటిల్ బిట్ డిస్టర్బ్. తర్వాత మ్యూచువల్ సపోర్ట్. మ్యూచువల్ సపోర్ట్ అంటే మనందరికీ తెలిసిందే. టీంలో ఉన్న వాళ్ళందరూ ఒకరినొకరు సపోర్ట్ చేసుకోవాలి, ఒకరినొకరు నమ్మాలి. కమ్యూనికేషన్ చక్కగా ఉండాలి. ఒకరికి మధ్య ఒకరికి మంచి కమ్యూనికేషన్, అండర్స్టాండబుల్ కమ్యూనికేషన్. మిస్కమ్యూనికేషన్ ఉందంటే మొత్తం నాశనం అయిపోద్ది, టీం అంతా నాశనం అయిపోద్ది. ఒకరు చెప్పిన దాన్ని కనుక నమ్మి రెండో వాళ్ళ దాన్ని కనుక వేరే వాళ్ళకి కమ్యూనికేట్ చేశారు అంటే టీం అంతా నాశనం అయిపోతుంది. కాబట్టి కమ్యూనికేషన్ చాలా క్లియర్ గా ఉండాలి. ఎక్కడ కూడా మిస్కమ్యూనికేట్ అవ్వకూడదు. టీంకి ఆబ్జెక్టివ్స్ ఉంటాయి. ఈ ఆబ్జెక్టివ్స్ ని ఎవరు కూడా విడిచిపెట్టకూడదు. ఆబ్జెక్టివ్ ని ఫుల్ఫిల్ చేసే విధంగా ఉండాలి. దెన్ ప్రతి టీంలో కూడా కొన్ని కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి. మనం ఇందాకే చెప్పుకున్నాం, మన ఇల్లే ఒక టీం అనుకున్నాం. మన ఇంట్లో కాన్ఫ్లిక్ట్స్ రావా? మమ్మీ డాడీ మధ్య, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య, పిల్లల మధ్య. వాటిని రిజాల్వ్ చేసే విధంగా ఉండాలి. అంటే ఆ వచ్చిన ఆ సమస్యను అధిగమించే విధంగా ఉండాలి. అలా చేయగలిగితే అది అద్భుతమైన టీం అవుతుంది. అసలు టీం బిల్డింగ్ వల్ల వచ్చే లాభాలు ఏంటి? ఎందుకు సార్ టీం ఎందుకు, ఏక నిరంజనలా చేసుకోవచ్చు కదా అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అయితే టీం వల్ల మనకు వచ్చే లాభాలు ఏంటో చూద్దాం. Goals and accomplishments are more realized through a team effort. Yes. ఎప్పుడు కూడా ఒక టీం వర్క్ చేయడం ద్వారా మనము అద్భుతంగా ఆ యొక్క గోల్స్ ని, మనం ఏవైతే అనుకుంటున్నామో గోల్స్ లేదా ఏవైతే మన ఆబ్జెక్ట్స్ ఉన్నాయో వాటిని అద్భుతంగా మనము పూర్తి చేసుకోవచ్చు. ఓకే. A team offers both the leaders and the individual support and encouragement of one another. మీరు చూస్తూ ఉండండి, క్రికెట్ లో లేదా ఒక బ్యాడ్మింటన్ లో ఏ టీంలో అయినా మీరు చూస్తే ఒకటి 6 కొట్టాడు ఒక బ్యాట్స్మెన్, అవతల ఎండ్ లో ఉన్న బ్యాట్స్మెన్ వచ్చి ఈ బ్యాట్స్మెన్ కి ఒక హైఫై ఇస్తాడు. ఒక బౌలర్ వికెట్ తీశాడు, ఆ టీంలో ఉన్న వాళ్ళందరూ వచ్చి అతన్ని ఏం చేస్తారు? ఎంకరేజ్ చేస్తారు, ఎప్రిషియేట్ చేస్తారు. అలా చేయడం ద్వారా ఆ టీంలో ఏం జరుగుతుంది? అద్భుతాలు జరుగుతాయి. టీం యొక్క మొరేల్ పెరుగుతుంది. టీం యొక్క మొరేల్. మీరు గమనించిన ఇటువంటి ఎగ్జాంపుల్ ఏమైనా ఒకరిద్దరు షేర్ చేసుకోండి.
ఎవరైనా మీరు మీ టీంలో చూసిన బెనిఫిట్స్ ని మీరు ఏ విధంగా షేర్ చేసుకుంటున్నారు అనేది. ఎవరైనా ఉన్నారండి షేర్ చేసుకోవడానికి? ఎగ్జాంపుల్ గా ఏదైనా చెప్పొచ్చు, మీ ఇంట్లో జరిగింది కూడా చెప్పొచ్చు. మీరు ఏదైనా ఒకటి సాధించారు, మీ ఆఫీస్లో ఒక ప్రమోషన్ వచ్చింది, లేదా మీ వైఫ్ కి ఏదైనా ఒక ప్రమోషన్ వచ్చింది. ఎవరికి వాళ్ళే యమునా తీరే అన్నట్టు ఉంటున్నారా? ఇంట్లో వాళ్ళందరూ కలిసి మిగతా వాళ్ళని అభినందిస్తున్నారా? సార్ చెప్పండి. సార్ చెప్పండి సార్, చెప్పండి. యాక్చువల్గా ఈ రోజు నేను సాంగ్ పాడదాం అనుకున్నాను సార్. ఏ సాంగ్ పాడదాము అని నేను డిసైడ్ అవ్వలేదు. మా వైఫ్ కి చెప్పంగానే మా వైఫ్ ఒక సాంగ్ అనేది ఫిక్స్ చేసి ఆ సాంగ్ నాకు పేపర్ రాసి ఇచ్చారండి. అలానే ఒక యూట్యూబ్ లింక్ కూడా పెట్టారు. సో ఆ సాంగ్ నేను నేర్చుకొని పాడడం వల్ల ఇప్పుడు అప్రిషియేట్ అయ్యాను సార్ వీళ్ళందరి ద్వారా. ఈ రోజే చిన్న ఎగ్జాంపుల్ సార్. ఓకే, బహుశా నేను జాయిన్ అవ్వడానికి ముందు జరిగిన సంఘటన అయితే ఇది. ఓకే, బిఫోర్ 8 o'clock జరిగిన సంఘటన. ఒక్కసారి ఆ మొదటి చరణం ఏదో ఒక్క లైన్ ఆలపించండి సార్, నేను కూడా వింటాను. మరి నేను ముందుగా వినలేదు, జాయిన్ అవ్వలేదు కాబట్టి. అసలు మీ టేస్ట్, మీ శ్రీమతి గారి టేస్ట్ అసలు ఏంటో చూద్దాం ఒకసారి. ఓకే సార్. ఓడిపోవడం అంటే ఆగిపోవడం కాదే, మరింత గొప్పగా పోరాడే అవకాశం పొందడమే. అడుగు అడుగు వేయనిదే అంతరిక్షమే అందేనా, పడుతూ పడుతూ లేవందే పసిపాదం పరుగులు తీసేనా, మునిగి మునిగి తేలనిదే మహాసంద్రమే లొంగేనా, కరిగి కరిగి వెలగనిదే కొవ్వొత్తి చీకటిని చీల్చేనా. ఓడిపోవడం అంటే ఆగిపోవడం కాదే, మరింత గొప్పగా పోరాడే అవకాశం పొందడమే. ఓకే సార్, సూపర్ సూపర్ అండి. థ్యాంక్ యూ సార్. ఆ చివరిలో ప్రయత్నమే అని వస్తుంది బహుశా. ఉంది సార్. ఓకే, ప్రయత్నమే మొదటి విజయం, ప్రయత్నమే మన ఆయుధం. థ్యాంక్ యూ భాస్కర్ రావు గారు, మీ వాయిస్ కూడా చాలా బాగుంది, సూపర్. మీరు అందరూ ప్రయత్నం చేశారు కాబట్టి ఈ రోజు చక్కగా ఇక్కడ దాకా మనము రాగలిగాము, చక్కగా మనం నేర్చుకోగలుగుతున్నాము, ఒక టీం వర్క్ తో ముందుకి వెళ్ళగలుగుతున్నాము. ఈ రోజు ఒక మంచి సాంగ్ ఇచ్చిన మీ వైఫ్ ని మీరు అప్రిషియేట్ చేయండి. ఒక టీం వర్క్ లాగా మీకు పాట కావాలి, ఆ పాటలో మోటివేషన్ ఉండాలి. అటువంటి మోటివేషన్ ని మీకు మీ వైఫ్ ఒక టీం వర్క్ లా ఉండడానికి మీకు ఇవ్వడం జరిగింది. ఎస్, పతివాడి శంకర్ గారు మీరు చెయ్యెత్తారు, మళ్ళీ డౌన్ చేశారు. ఓకే, మనం నెక్స్ట్ ఛాన్స్ వచ్చినప్పుడు మీరు మళ్ళీ చెప్దురు. కానీ ఈ టీం వర్క్ లో మనకు అనేక బెనిఫిట్స్ ఉన్నాయని మనం చెప్పుకుంటున్నాం కదండి. ఇంకా కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, వాటిని చూద్దాం. ప్రాబ్లమ్ సాల్వింగ్ బికమ్స్ మోర్ ఎఫెక్టివ్ బికాస్ ఆల్ టీమ్ మెంబర్స్ కెన్ ఆఫర్ ఐడియాస్ ఫ్రమ్ దేర్ ఓన్ ఎక్స్పీరియన్స్. ఇది మనందరికీ బాగా తెలిసిందే. మన ఇంట్లో ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, మన ఫ్యామిలీ లేదా మన ఫ్రెండ్స్, చుట్టాలు అందరూ కూర్చొని ఏం చేస్తారు, వాళ్ళ వాళ్ళ ఐడియాస్ ని ఇక్కడ షేర్ చేస్తారు. వాళ్ళ ఐడియాస్ ని ఇక్కడ షేర్ చేస్తారు. అలా షేర్ చేయడం ద్వారా ఏం జరుగుతుంది మన అందరికీ తెలుసు. ఒక్క బ్రెయిన్ కంటే అనేక బ్రెయిన్ స్టార్మింగ్ చేస్తే అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. ఓకే, నేను ఈ సందర్భంలోనే ఆ పేర్లు చెప్పను కానీ రీసెంట్ గా మన తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన ఒక సంఘటనలో అప్పుడు దాకా కలవనోళ్ళు అందరూ కూడా కలిసిపోయి ఆగ మేఘాల మీద అక్కడ ఎంత మేధోమదనం చేశారు, ఆగ మేఘాల మీద అక్కడ ఏం జరిగింది అనేది మీ అందరికీ అర్థమైపోయింది. ఓకే, ఆ పేర్లు చెప్పడం భావ్యం కాదు కాబట్టి నేను చెప్పలేదు.
మీకు అర్థమైంది కదా నేను దేని గురించి చెప్పాను. ఒక్కడు చేయలేదు అక్కడ వర్క్, గ్రూప్ ఆఫ్ పీపుల్, ఒక టీం వర్క్ అద్భుతంగా జరిగింది ఒక 24 hours లో. ఓకే, ఆ విధమైన టీం వర్క్ జరుగుతుంది. ఎందుకు ఒక్కరే చేయట్లేదు అంటే డిఫరెంట్ ఫీల్డ్స్ నుంచి వచ్చిన వాళ్ళు డిఫరెంట్ ఫీల్డ్స్ లో వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ ని, ఆ రిలవెంట్ ఫీల్డ్ లో ఉన్న ఎక్స్పీరియన్స్ ని వాళ్ళు షేర్ చేసుకున్నప్పుడు అద్భుతమైన ప్రాబ్లమ్ సాల్వింగ్ ఐడియాస్ అనేవి బయటకు వస్తాయి. అందుకని మనము ఒక టీం వర్క్ గా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. మీరు ఎక్కడైనా చూడండి, అది చిన్న కంపెనీ కావచ్చు, పెద్ద కంపెనీ కావచ్చు, ఒక నార్మల్ ఫ్యామిలీ కావచ్చు, ఒక ఇంట్లోనే ఒక కుటుంబంలోనే ఒక సమస్య వస్తే ఆ కుటుంబంలో సమస్యని ఏ విధంగా వాళ్ళు సాల్వ్ చేసుకున్నారు అని చెప్పడానికి ఒక 4 సంవత్సరాల క్రితం వచ్చిన ఒక చిన్న సినిమా. ఆ ఫ్యామిలీలో 4 మెంబర్స్ మాత్రమే ఉంటారు, కానీ అద్భుతంగా ఆ సమస్యను వాళ్ళు ట్యాకిల్ చేస్తారు. ఎవరికైనా జ్ఞాపకం వచ్చిందా? మీ ఊరే వచ్చారు వాళ్ళు ప్రవచనాలు వినడానికి, మీ ఊరే వచ్చారు, మర్చిపోయినట్టున్నారు మీరు. ఎస్ సార్, మీ ఊరు వచ్చిన వాళ్ళు మీరు అంత తొందరగా మర్చిపోతారా? మర్చిపోరు కదా. దృశ్యం, ఎస్, దృశ్యంలో చూడండి, అది పెద్ద సమస్య, కానీ ఆ ఫ్యామిలీ అంతా ఒకే మాటల మీద ఉండి ఆ హస్బెండ్ దాన్ని ఎంత చక్కగా సాల్వ్ చేస్తాడు. దృశ్యం 2 కూడా వచ్చేసింది సీక్వెన్స్ గా. కాబట్టి ఇదేదో ఎక్కడో అదాని కంపెనీలోనో అంబానీ కంపెనీలో జరిగింది అనుకోవడానికి లేదు. మన కుటుంబంలోనే మనము ఇటువంటి బ్రెయిన్ స్ట్రామింగ్ చేసి అద్భుతంగా ఒకరికి రాని ఐడియా ఇంకొకరికి రావచ్చు. కాబట్టి ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు మన ఫ్యామిలీ అనే ఒక టీంని మనం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకూడదు. చాలా మంది ఏం చేస్తారులే, నీకేం తెలుసు చిన్నోడివి అంటారు, లేదా భార్యను పట్టుకొని నీకేం తెలుసు నువ్వేం చదువుకున్నావు అంటారు. ఇంట్లో మరి శ్రీమతిని మించిన బ్రెయిన్ ఎక్కడా ఉండదు. ఓకే, కాబట్టి లెట్ దెమ్ ఎంకరేజ్, వాళ్ళు ఏం చెప్తారో వినండి, మీరు ఫాలో అవుతారో లేదో తర్వాత విషయం. కానీ వాళ్ళు ఇచ్చే సలహాలని మనం పాటించడం ద్వారా అద్భుతమైన రిజల్ట్స్ ని మనం పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి టీం వల్ల మనకు చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయండి, బెనిఫిట్స్ ఉన్నాయి. కాబట్టి దాన్ని మనం ముందుకు తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. The next one, since the teamwork close together and encourages communication, there is rarely a concern over conflict. ఎప్పుడైతే మనము ఒక కమ్యూనికేషన్ తో వెళ్తామో, ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకుంటూ వెళ్తాము, ఒకరి పట్ల ఒకరు కన్సర్న్ తో మనం వెళ్తాము, అలాగ వెళ్ళడం ద్వారా మనకు ఎప్పుడూ కూడా కాన్ఫ్లిక్ట్ అనేది రావడానికి అవకాశము ఉండదు. ఓకే, ఐడియా ఉంది కదండి, కాన్ఫ్లిక్ట్ అంటే ఐడియా ఉంది కదా. కాన్ఫ్లిక్ట్, చిరంజీవి గారు. కాన్ఫ్లిక్ట్ మాట్లాడండి. బ్రేక్ వస్తుంది, వాయిస్ బ్రేక్ వస్తుంది. కాన్ఫ్లిక్ట్ అంటే ఒక సమస్య, అంటే ఇద్దరి మధ్య ఒక సమస్య రావడానికి కాన్ఫ్లిక్ట్ అంటాం మనం, లేదా ఒక సమస్యలు సృష్టిస్తా ఉంటారు. ఎప్పుడైతే మనము ఒక ఏకాభిప్రాయంతో వెళ్ళామో, ఒకరిని ఒకరు సంప్రదించుకుంటూ ముందుకెళ్ళామో, అప్పుడు నాకు చెప్పలేదు, నాకు చెయ్యలేదు అనే ఒక సమస్య అనేది అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా రాదు. ఓకే అండి, సో ఆ విధంగా మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ప్రతి మెంబరు కూడా, టీంలో ఉండే ప్రతి మెంబరు కూడా తను ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే ఒక క్లియర్ కట్
అండర్స్టాండింగ్ తో ఉంటాడు కాబట్టి ప్రతి మెంబరు కూడా తను ఏం చేయాలనుకుంటున్నాడో, తన టీంకి ఏమి ఇవ్వాలనుకుంటున్నాడో అది చక్కగా అందించగలుగుతాడు. అంతేకాదు టీంలో ఎప్పుడైనా సరే ఒక మంచి టీంలో ఎవరైనా ఒకళ్ళు డౌన్ అయినా, అంటే మోటివేషన్ తక్కువైనా, మిగతా వాళ్ళందరూ కూడా దానికి అవసరమైన మోటివేషన్ ని వాళ్ళు అందిస్తారు. ఆ విధంగా అందించడం ద్వారా వాళ్ళకి అవసరమైన మోటివేషన్ అందడంతో వాళ్ళు అవసరమైన ప్రొడక్టివిటీని, అవుట్పుట్ ని వాళ్ళు ఇవ్వగలుగుతారు. నేను మళ్ళీ క్రికెట్ టీం ని ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక బౌలరు 2 ఓవర్లు వేశాడు. 2 ఓవర్లు వేసిన తర్వాత ఆ 2 ఓవర్లో చాలా ఎక్కువ రన్స్ ఇచ్చాడు. ఎక్కువ రన్స్ ఇచ్చిన తర్వాత ఏం చేస్తారు? అతన్ని పక్కన పెట్టేస్తారు, ఎక్కువ రన్స్ ఇస్తున్నాడు అని. అయితే పూర్తిగా పక్కన పెట్టరు. మధ్యలో ఒక గ్యాప్ ఇచ్చిన తర్వాత అతనితో మళ్ళీ కెప్టెన్ లేదా మిగతా మెంబర్స్ బ్రేక్ టైంలో మాట్లాడి, లేదు యూ కెన్ డూ ఇట్, నువ్వు చాలా బాగా చేయగలవు, నువ్వు చేయగలవు అని చెప్పి అతనికి ఒక కాన్ఫిడెన్స్ నింపి అతను మోటివేట్ చేసి బయటకు తీసుకొచ్చి అతనితో కనుక సెకండ్ స్పెల్లో, థర్డ్ స్పెల్లో వేయిస్తే హీ కెన్ డూ వండర్స్. చక్కగా వికెట్లు తీసే అవకాశం కూడా ఉంటుంది. ఎస్ అండి. కాబట్టి ఒక టీంలో చాలా చాలా ముఖ్యమైన దశలు ఉంటాయి. దీన్ని మనం టీమ్ డెవలప్మెంట్ వీల్ అంటాము. ఒక టీము ఎలా ఫార్మ్ అవుతుంది అనేది చూడడానికి కోసం ఇక్కడ మనం ఒక్కసారి దీన్ని చూద్దామండి. ఒక టీమ్ ఫార్మేషన్ లో డెవలప్మెంట్ వీల్లో కొన్ని దశలు ఉంటాయి. మొదటిదాన్ని ఫార్మింగ్ అంటారు. ఫార్మింగ్ అంటాము. ఈ ఫార్మింగ్ లో ఏం జరుగుతుందో చూద్దాం. టీమ్ ఎక్విటెంట్స్ అండ్ ఎస్టాబ్లిషెస్ గ్రౌండ్ రూల్స్, ఫార్మాలిటీస్ ఆర్ ప్రిజర్వ్డ్ అండ్ మెంబర్స్ ఆర్ ట్రీటెడ్ యాజ్ స్ట్రేంజర్స్. ఇప్పుడు నాకే ఏదో ఒక ఆఫీస్లో ఉద్యోగం వచ్చింది. ఇక్కడ నుంచి నేను బొంబాయో వెళ్ళాను, ఒక కొత్త టీంతో కలవబోతున్నాను. కానీ అక్కడ వాళ్ళందరూ నాకు కొత్త వాళ్ళే, అందరూ నార్త్ పీపులే, నేను ఒక్కనే తెలుగువాడిని. అక్కడికి వెళ్ళినప్పుడు నా పరిస్థితి ఎలా ఉంటుంది? అక్కడ రూల్స్ ఏంటో నాకు తెలియదు, అక్కడ ఫార్మాలిటీస్ ఏంటో నాకు తెలియదు. నేను అక్కడ కొత్తోడిని, వాళ్ళందరూ నాకు కొత్త. ఈ స్టేజ్ని ఏమంటారు అంటే ఫార్మింగ్ అంటారు. వీళ్ళందరూ కొత్తోళ్ళు, వీళ్ళతో నాకు ఎలా అని చెప్పేసి నేను అసలు ఏమీ పట్టించుకోకుండా, ఏమీ వాళ్ళతో కలవకుండా ఉన్నాను అనుకోండి, నా పరిస్థితి ఏమవుతుంది? నేను ఆ ఉద్యోగంలో ముందుకెళ్ళగలనా? ఆ టీంలో నేను కలవగలనా? ఇందులో ఎవరైనా సాఫ్ట్వేర్ పీపుల్ ఉన్నారండి? రాజు గారు, సాఫ్ట్వేర్ పీపుల్ ఎవరు ఉన్నారా? లేరు. ఓకే ఓకే. ద నెక్స్ట్ వన్ ఈ స్టార్మింగ్. ఈ ఫార్మింగ్ తర్వాత స్టేజ్ స్టార్మింగ్ అండి. ఏం జరుగుతుంది స్టార్మింగ్ లో? మెంబర్స్ స్టార్ట్ టు కమ్యూనికేట్ దేర్ ఫీలింగ్స్ బట్ స్టిల్ వ్యూ దెమ్సెల్ఫ్ యాజ్ ఇండివిజువల్స్. ఎక్కడి నుంచి వచ్చారండి? విజయనగరమా అనగానే అప్పుడు వాళ్ళకి కూడా ఇటువైపు నుంచి ఉన్న రిలేషన్స్ లేదా ఆ విజయనగరం గురించో విశాఖపట్నం గురించో తెలిసిన కొన్ని విషయాలు ఉంటే అవతల వాళ్ళు కూడా ఇంటరాక్ట్ అవుతారు. నేను ఎప్పుడో కాలేజ్ డేస్ లో ఒకసారి విశాఖపట్నం వచ్చాను, అప్పుడు విజయనగరం వద్దాం అనుకున్నాను, కుదరలేదు అంటే వీళ్ళకి ఒక హోమ్లీ ఫీలింగ్ కలుగుతుంది. ఆ విధంగా వాళ్ళు ఒకరినొకరు తెలుసుకోవడం, ఇండివిజువల్స్ ఒకరితో ఒకరు పరిచయాలు పెంచుకోవడం, ఒక టీమ్ ఫార్మ్ అవడం జరుగుతుంది. దాన్ని స్టార్మింగ్ అంటాం మనం. ద నెక్స్ట్ వన్ ఈజ్ నార్మింగ్. పేరులోనే ఉంది నార్మింగ్. దే బికమ్ నార్మల్ అండి, కలిసిపోతారు ఒకరితో ఒకరు. పీపుల్ ఫీల్ పార్ట్ ఆఫ్ ద టీమ్ అండ్ రియలైజ్ దట్ దే క్యాన్ అచీవ్ వర్క్ ఇఫ్ దే యాక్సెప్ట్ అదర్ వ్యూ పాయింట్స్. ఎస్, అవును, రాజుగారు చెప్తున్నారు కదా, ఈ రాజుగారు చెప్పిన ఈ పాయింట్ బాగానే ఉంది, దీన్ని వింటే మనం చక్కగా ఈ టీంని ముందుకు తీసుకెళ్ళగలమే, ఈ పాయింట్ని మనం చక్కగా ముందుకు తీసుకెళ్ళడానికి ఉంటుంది అని చెప్పి ఒకరిని ఒకళ్ళు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, రెండో వాళ్ళు చెప్పిన దాన్ని గౌరవిస్తారు. దట్ ఈస్ నార్మింగ్. ఫార్మింగ్, స్టార్మింగ్, నార్మింగ్. ద నెక్స్ట్ స్టెప్ ఈస్ పెర్ఫార్మింగ్. ఇప్పుడు ఒక టీం ఫార్మ్ అయింది, ఒకరినొకరు అర్థం చేసుకున్నారు, ఒకరినొకరు యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు పెర్ఫార్మ్ చేయడం స్టార్ట్ చేస్తారు. పెర్ఫార్మ్. ద టీమ్ వర్క్ ఈజ్ అన్ ఓపెన్ అండ్ ట్రస్టింగ్ అట్మాస్ఫియర్.
వేర్ ఫ్లెక్సిబిలిటీ ఈస్ ద కీ అండ్ హైరార్కీ ఈజ్ ఏ లిటిల్ ఇంపార్టెన్స్. ఇక్కడ బాస్ చెప్పాడా లేదా కింద ఉన్న వీళ్ళు చెప్పారా అన్నది కాదు. ఎవరు చెప్పినా దానికి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. దాన్ని అవతల వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేయడంతో ఫీజిబిలిటీని బట్టి, అవకాశాన్ని బట్టి ఆ విధంగా వాళ్ళు పెర్ఫామ్ చేస్తారు. ఆ విధంగా పెర్ఫామ్ చేసినప్పుడు ఫైనల్ పాయింట్ ఈజ్ అడ్జార్నింగ్. మీరు పిక్చర్ గమనిస్తే ద టీమ్ కండక్ట్ an assessment of the year and implements a plan for the transitioning rules and recognizing members' contributions. At the end of the year, at the end of the session, at the end of the game, మీరు గమనించండి. ఒక క్రికెట్ మ్యాచ్ లో చూసుకుంటే చివర్లో ఏం చేస్తున్నారు చెప్పాలి ఎవరో ఒకళ్ళు. ఇప్పుడు దాకా మాట్లాడిన వాళ్ళు క్రికెట్ లవర్స్ ఎవరైనా ఉంటే క్రికెట్ మ్యాచ్ అయిపోయిన తర్వాత ఏం చేస్తున్నారు? సుజాత మేడం చెప్పండి. అన్మ్యూట్ చేసుకుని చెప్పండి. సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు. ఓకే, సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు. వెరీ గుడ్. ఇంకా ఏం చేస్తున్నారు షేక్ హ్యాండ్ సార్. మేడం షేక్ హ్యాండ్స్ అనేవి ఆ సక్సెస్ లో భాగమే. ఎప్రిషియేషన్ లో ఏం జరుగుతుంది? నేను ఆ ఫోటోలో చూడండి, ముందు ఫోటోలో మీకు ఏం కనిపించింది ఒకసారి మీరు గమనించినట్టుంది. ఆ టీంలో బాగా ఆడిన వాళ్ళకి, బాగా పెర్ఫామ్ చేసిన వాళ్ళకి, ఎనీబడి కెన్ సే నౌ. పైకెత్తుతున్నారు సార్. సార్ క్లాప్స్ కొడతారు సార్. బెస్ట్ ఫార్మర్ ఇస్తారు, ప్రైజ్ ఇస్తారు సార్. బెస్ట్ పెర్ఫార్మర్ పైకెత్తుతారు సార్, అభినందిస్తారు. మెన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ గోస్ టు వైకుంఠరావు గారు. ఇక్కడ కూడా ఈ సెషన్ అయిపోయిన తర్వాత నేను కూడా అలా అవార్డు ఇవ్వాలనుకుంటే 2-3 మాత్రమే వస్తాయి. కానీ ఇక్కడ పార్టిసిపెంట్స్ ఎంతమంది ఉన్నారు? టీంలో 20 మంది 30 మంది ఉన్నారు. మిగతా వాళ్ళందరూ పెర్ఫామ్ చేయట్లేదు. ఇలా పెర్ఫామ్ చేయకపోతే టీం వర్క్ ఎక్కడ వస్తుంది? అందరూ పెర్ఫామ్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ మనకు కొన్ని ఆ టీమ్ డెవలప్మెంట్ లో కొన్ని ప్రాసెస్ లో ఉన్నాయి. స్టార్మింగ్, ఫార్మింగ్, నార్మింగ్, పెర్ఫార్మింగ్, అడ్జాయినింగ్. మనలో కూడా ఆ దశలు ఉంటాయి. ఆ దశలన్నిటినీ మనం చక్కగా ఒక టీమ్ లీడర్ గా ఒక టీంలో మనము ఇంప్లిమెంట్ చేసుకుంటూ ముందు వెళ్లాల్సి ఉంటుంది. దీన్ని మనం మన డైలీ లైఫ్ లో కూడా మనం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. కొత్తగా పెళ్ళైన ఒక కోడలు అత్తగారి ఇంటికి వెళ్తుంది. అందరూ ఇక్కడ కోడలుగా ఉన్న కొంతమంది బహుశా మీరు మీ అత్తగారి ఇంటికి వెళ్ళినప్పుడు వెళ్ళిన మొదటి రోజే చక్కగా కలిసిపోయారా? అక్కడ అత్తగారు ఎలా ఉంటారో తెలియదు, మామగారు ఎలా ఉంటారో తెలియదు, మరిది గారు ఎలా ఉంటారో తెలీదు, బావగారు ఎలా ఉంటారో తెలీదు, తోడుకోళ్ళు ఎలా ఉంటారో తెలీదు. వాళ్ళందరినీ తెలుసుకోవాలి, వాళ్ళందరినీ అబ్జర్వ్ చేయాలి. చేసిన తర్వాత అందరినీ కలుపుకుంటూ ముందుకెళ్తే అది ఒక సంవత్సరం పోయాక ఏదో ఒక ప్రోగ్రామ్ లో చెప్తారు, అమ్మ మా చిన్న కోడలు ఉత్తమ కోడలు అవార్డుకి అర్హురాలు. ఎవరినైనా ఇట్టే కలుపుకెళ్ళిపోద్దండి, కొత్త పాత ఉండదండి. సో యువర్ పెర్ఫార్మెన్స్ ఇస్ సూపర్. ఎక్కడికో వెళ్ళిపోవసరం లేదు. మన లైఫ్ లో మీ చేసే వర్క్ ప్లేస్ లో మీ ఇంటిలో అది కోడలే కావసరం లేదు. ఇప్పుడు చిరంజీవి గారు అంటే అల్లుడు ఉన్నాడు అనుకోండి, వాళ్ళ మామగారు చెప్తారు మా అల్లుడు సూపర్ సార్, బంగారం సార్, మా అల్లుడు బంగారం సార్ అంటారు. అట్లా ఇవన్నీ ఎక్కడ సాధ్యమయ్యాయి? బికాజ్ ఆఫ్ టీమ్ వర్క్. మీరు మీ మెంబర్స్ ని, మీ తోటోళ్ళని ఏ విధంగా కలుపుకున్నారు అనే దాని మీద ఇది ఆధారపడి ఉంటుంది. ఇది ఎక్కడి నుంచో రాలేదండి, మన నుంచే వస్తుంది ఈ టీం వర్క్ అనేది. ఓకే, ఒకవేళ టీం వర్క్ లేదనుకోండి ఏం జరుగుతుంది? డిసడ్వాంటేజెస్. ప్రతిదానికి బోత్ సైడ్ కాయిన్ లాగా
అడ్వాంటేజ్ ఉన్న దగ్గర డిసడ్వాంటేజ్ ఖచ్చితంగా ఉంటాయి. వర్కర్స్ మస్ట్ బి సెలెక్టెడ్ టు ఫిట్ ద టీమ్ యాజ్ వెల్ యాజ్ ద రిక్వెజైట్ ఆఫ్ ద జాబ్ స్కిల్స్. మనం ఇప్పుడు ఒక జాబ్కి మనం ఎంచుకుంటున్నాం అనుకోండి, జాబే కావచ్చు లేదా ఇంట్లో ఒక మెంబర్ని మనం కొత్తగా తెచ్చుకుంటున్నాం, అప్పుడు అలా ప్లేస్కి ఫిట్ అవుతారా లేదా, సూట్ అవుతారా లేదా ఖచ్చితంగా చూసుకోవాలి. సమ్ ఇండివిజువల్స్ ఆర్ నాట్ కంఫర్టబుల్ విత్ ద టీమ్ వర్క్. కొంతమందికి ఆ టీం వర్క్ లో వాళ్ళు పని చేయలేరు. నేను పని చేయలేను సార్ టీంలో, నేను ఒక్కడిని మాత్రమే నా పని నేను చూసుకుంటాను, ఈ టీంతో నాకు ఏం పని లేదు అని చెప్తారు. అలాంటి వాళ్ళతో మనకు కష్టం అవుతుంది. కాబట్టి దాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది, చూసుకోవాల్సిన అవసరం ఉంది. సమ్ మెంబర్స్ మే ఎక్స్పీరియన్స్ లెస్ మోటివేటింగ్ ద జాబ్స్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ద టీమ్. కొంతమందికి ఎక్స్పీరియన్స్ తక్కువ ఉంటుంది, మోటివేషన్ తక్కువ ఉంటుంది. అలాంటి వాళ్ళ వల్ల టీం వర్క్ దెబ్బతింటుంది. ఇంకా కొన్నిసార్లు చూస్తే ఆర్గనైజేషన్స్ టీం వర్క్ ని రెసిస్ట్ చేస్తాయి. ఆ పాత చింతకాయ పచ్చడి మోడల్లోనే వెళ్తా ఉంటారు. వాళ్ళు చేంజ్ని యాక్సెప్ట్ చేయరు. ఆ చేంజ్ని యాక్సెప్ట్ చేయకపోతే ఆ కంపెనీస్ కానీ ఆ ఫ్యామిలీస్ కానీ ఏమవుతాయో మనకు తెలుసు. మీ అందరికీ తెలుసు, కొనికా కంపెనీ, కొడాక్ కంపెనీ, హెచ్ఎంటి కంపెనీలన్నీ మన చిన్నప్పుడు కంపెనీలు. ఇప్పుడు ఆ కంపెనీలు లేవు. సెల్ ఫోన్ వచ్చిన కొత్తలో మొటరోలా ఫోన్ ఉండేది, ఇప్పుడు ఎక్కడుంది మొటరోలా? ఎక్కడికో వెళ్ళిపోయింది. కారణం, వాళ్ళు ఆర్గనైజేషన్లో వచ్చిన చేంజ్ని వాళ్ళు రెసిస్ట్ చేశారు, అనుకూలంగా మారలేదు. కాబట్టి మనము వీ హ్యావ్ టు ఇన్వైట్ ద చేంజ్. చేంజ్తో పాటు నువ్వు చేంజ్ అవ్వకపోతే ఏమవుతావు? సో మనకేం చెప్తారు, నువ్వు అప్డేట్ అవ్వకపోతే అవుట్డేట్ అయిపోతావు అని చెప్తున్నాం మనం. టీం వర్క్ లో కూడా అదే జరుగుతుంది. కాన్ఫ్లిక్ట్ మే డెవలప్ బిట్వీన్ టూ మెంబర్స్ అండ్ అదర్ టీమ్స్. ఎస్, ఎక్కడైనా మన ఇంట్లోనే 4 మెంబర్స్ ఉన్నప్పుడే కాన్ఫ్లిక్ట్ వస్తుంది. ఒక కారు కొందాం అనుకుంటారు, కొడుకు ఒక కారు పేరు చెప్తాడు, భార్య ఒక కారు పేరు చెప్తుంది, భర్త ఒక కారు పేరు చెప్తాడు, కూతురు ఒక కారు పేరు చెప్తుంది. అక్కడే మనం ఒక కన్సెన్సస్, ఏకాభిప్రాయానికి రాలేము. ఖచ్చితంగా కాన్ఫ్లిక్ట్ వస్తుంది. అటువంటి దాన్ని మనం ఎట్లా ఓవర్కమ్ చేసుకుని ముందుకెళ్తాము. డిసడ్వాంటేజెస్ ఉంటాయి. నేను పెట్టిన ఫోటో చూడండి, అక్కడ 2 మనుషులు ఎలా ఉన్నారు, వాళ్ళిద్దరు ఎలా ఉన్నారు చెప్పండి ఒకసారి. కమలా గారు, వాళ్ళిద్దరు ఎలా ఉన్నారు? సార్ వ్యతిరేకంగా ఉన్నారు సార్, అటొకలు ఇటొకలు. ఇంకొక భాషలో చెప్పండి, అటొకరు ఇటొకరు అనే దాన్ని ఇంకో భాషలో చెప్పండి. డిఫరెంట్ గా ఉన్నారు. ఎవరో చెప్పారు, ఎవరో చెప్పారు. ఎడముఖంగా ఉన్నారు. మరి ఎడముఖంగా ఉంటే ఆ టీం సక్సెస్ అవుతుందా? వాళ్ళు అనుకున్న ఆబ్జెక్టివ్ ఫుల్ఫిల్ అవుతుందా? వాళ్ళ మధ్య కోఆర్డినేషన్ ఉంటుందా? వాళ్ళ మధ్య కన్సెన్సస్, ఏకాభిప్రాయం ఉంటుందా? ఏమీ ఉండదు, ఏమీ ఉండదు. కాబట్టి టీం వర్క్ చేయాలి అంటే ఖచ్చితంగా టీం మెంబర్స్ మధ్య ఒక మంచి అండర్స్టాండింగ్ అనేది ఉండాల్సిన అవసరం ఉంది. ఎస్, టీం వర్క్ లో రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయండి. అవి ఏంటో ఒకసారి గబగబా చూద్దాం, టైం అవుతుంది, కొంచెం నేను ఫాస్ట్ అప్ చేస్తాను. రెస్పాన్సిబిలిటీస్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ ఫెయిర్లీ అమాంగ్ ద గ్రూప్ మెంబర్స్. ఎవరి పని ఎవరు చేయగలుగుతారో చూసుకొని ఆ గ్రూప్ మెంబర్స్ అందరికీ కూడా ఫెయిర్ గా ఇవ్వాలి. హరికృష్ణ గారు నా మనిషి కాబట్టి హరికృష్ణ గారు చెయ్యలేకపోయినా మంచి పని ఇద్దాము, బాలకృష్ణ గారు మా చుట్టం కాబట్టి బాలకృష్ణ గారికి ఉన్నతమైన స్థానం ఇవ్వాలి అని అనుకుంటూ వెళ్ళామనుకోండి, అప్పుడే మొదలవుతాయి కాన్ఫ్లిక్ట్స్. కాబట్టి ఎవరు ఏ పని చేయగలుగుతారో చూసుకొని ఆ పని చేయగలిగిన వాళ్ళకి దానికి సంబంధించిన డేటా అసైన్ చేయాలి. ఈచ్ మెంబర్ ఈజ్ అసైన్డ్ ఏ పార్ట్ ఆఫ్ ద టాస్క్ బేస్డ్ ఆన్ ద రోల్ విత్ ఇన్ ద గ్రూప్ అండ్ హిజ్ లెవెల్ ఆఫ్ ఎక్స్పర్టైజ్. ఎవరు ఏ పని చేయగలుగుతారో ఆ పని చేయగలిగిన వాళ్ళకి ఆ పనిని అప్పగించాలి. అంతేగాని
నా చుట్టమా బంధువా అని చూసుకుంటూ గనక మనము ఎవరికి పడితే వాళ్ళకి చేస్తే ఖచ్చితంగా ఆ టీం వర్క్ కొలాప్స్ అయిపోతుంది. గుడ్ టీమ్ క్రియేట్ సొల్యూషన్స్ దట్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ ఫ్రమ్ ద మెనీ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఆఫ్ ద ఇండివిజువల్ గ్రూప్ మెంబర్స్. ఎస్, ఒక మంచి టీం ఏం చేస్తుంది, ఒక మంచి సొల్యూషన్స్ ని తీసుకొస్తుంది. కాబట్టి ఒక మంచి టీంలో ఉండే మెంబర్స్ ఇండివిజువల్స్ కూడా అంతే బాగా వర్క్ చేయగలుగుతారు. ఇట్ హెల్ప్స్ టు సీ ఏ సిచ్యుయేషన్ ఫ్రమ్ సెవరల్ డిఫరెంట్ యాంగిల్స్. ఒక్కొక్కరు ఒక్కొక్క యాంగిల్లో ఆలోచించి ఈ సొల్యూషన్ కి ఏమొస్తుంది, ఈ సొల్యూషన్ కి ఎటువంటి మనము ఈ ప్రాబ్లంకి ఎలాంటి సొల్యూషన్ మనం తీసుకురాగలము అనే దాన్ని మనం తీసుకురావాల్సి ఉంటుంది. ఓకే, క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయండి ఈ టీంకి. మామూలు టీం కాదు ఇది, ఎఫెక్టివ్ టీం. ఏముంటాయో గబగబా చూద్దాం. మెంబర్స్ హ్యావ్ క్లియర్ గోల్. మంచి టీంలో ప్రతి మెంబర్కి కూడా క్లియర్ గోల్స్ ఉంటాయి. గోల్స్ ఉండడం వల్ల వాళ్ళు ఏం చేస్తారు అంటే ది ఫోకస్ ఆన్ అచీవింగ్ రిజల్ట్స్. ఏ విధంగా మనం ఈ రిజల్ట్స్ ని సాధిస్తాము అనే విషయం మీద వాళ్ళు ఫోకస్ చేస్తారు. దెర్ ఈజ్ ఎ ప్లాన్ ఫర్ అచీవింగ్ ద గోల్. వాళ్ళు ఏదో బ్లైండ్ గా వెళ్ళిపోరు, ప్రతిదాన్ని ప్లాన్ చేసుకుని ఆ గోల్ సాధించడానికి ముందుకెళ్తారు. మెంబర్స్ కి క్లియర్ రోల్స్ ఉంటాయి. నువ్వే పని చేయాలి, నువ్వే పని చేయాలి. మీరు ఫుట్బాల్ టీంని చూసుకోండి, కబడ్డీ టీంని చూసుకోండి. ఆ టీంలో అటాక్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, డిపెండ్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, పాస్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఎవరి రోల్ వాళ్ళదే. ఎవరి రోల్ కనుక వాళ్ళు అద్భుతంగా పోషించగలిగితే మెంబర్స్ ఆర్ వాళ్ళ యొక్క కాంపిటెన్సీ, వాళ్ళలో ఉన్న సామర్థ్యాల ఆధారంగా గనక వాళ్ళు చేయగలిగితే చివరికి అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. ఓకే అండి, ఇంకా ఉన్నాయి. దే అచీవ్ డెసిషన్స్ త్రూ కన్సెన్సస్. ఎప్పుడైనా వాళ్ళు అభిప్రాయాలను ఏకాభిప్రాయం ద్వారా తీసుకుంటారు. నేను చెప్పాను, నేను చెప్పిందే వినాలి మీరు అని చెప్పరు. అవతల వాళ్ళ అభిప్రాయాలని విని వాళ్ళ అభిప్రాయాల్లోంచి కూడా కొన్ని పాయింట్స్ ని తీసుకొని చివరికి ఒక ఏకాభిప్రాయానికి వస్తారు. ఈ రోజుల్లో ఇది చాలా వరకు కొరవడుతుంది. మన ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, ఏకాభిప్రాయం ఉండదు. మళ్ళీ మనం ఇందాక మొదలు చెప్పుకున్నదే, ఎద్దు ఎండకి గేదె నీడకి లాగుతూ ఉంటది. ఇటు ఒకటి అటు ఒకటి, బండి నడవదు, ఎక్కడ అక్కడే ఉండిపోద్ది. కాబట్టి కన్సెన్సస్ ఈజ్ ఇంపార్టెంట్. కన్సెన్సస్ అంటే ఏకాభిప్రాయం. దెర్ ఈజ్ ఎ డైవర్సిటీ అమాంగ్ టీమ్ మెంబర్స్. టీమ్ మెంబర్ లో మన చేతుకున్న 5 వేళ్లే ఒకలా ఉండవు. మరి వేరే వేరే ప్రాంతాల నుంచి, వేరే వేరే టీముల నుంచి, వేరే వేరే దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు ఒకలా ఎలా ఉంటారు? అందరూ వేరువేరుగానే ఉంటారు. కాబట్టి వాళ్ళందరినీ ఏకతాటిపై నడిపించడం అనేది ఆ టీంలో ఉన్న లీడర్ కి ఒక పెద్ద టాస్క్. ఆ టాస్క్ ని అతను ఏ విధంగా అచీవ్ చేయగలుగుతాడు, మెంబర్స్ అందరినీ ఏ విధంగా అతను చక్కగా మోటివేట్ చేయగలుగుతాడు ఒక టీం లీడర్ లాగా, దాని మీద టీం యొక్క రిజల్ట్, గోల్స్ అనేవి ఆధారపడతాయి. మెంబర్స్ హ్యావ్ ఎఫెక్టివ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్. ప్రతి మెంబర్ లో ఒక స్కిల్స్ ఉంటాయి. ఆ స్కిల్స్ ని ఏ విధంగా మనం బయటకు తీసుకురాగలుగుతాం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. దే నో ఈచ్ అదర్స్ వెల్ అండ్ హ్యావ్ గుడ్ రిలేషన్షిప్. ఒక బెస్ట్ టీంలో ఏం జరుగుతుంది అంటే ఒకరి గురించి ఒకరికి బాగా తెలుస్తుంది. మెంబర్స్ ఆర్ కమిటెడ్ టు ద గోల్. మెంబర్స్ ఆర్ ద కమిటెడ్ టు ద గోల్. చూడండి, అప్పుడప్పుడు ఈ వైఫ్ అండ్ హస్బెండ్ కి సంబంధించిన గేమ్ షోలు గట్రా జరిగినప్పుడు మీ ఆయనకి ఏమి ఇష్టం అని ఒకరికి తెలియకుండా ఒకరికి పేపర్ మీద రాయిపిస్తూ ఉంటారు. మీ ఆవిడకి ఏ రంగు చీర ఇష్టం అంటే ఆయన ఏమో గులాబీ రంగు అని రాస్తాడు, ఆవిడేమో పచ్చ రంగు అని రాస్తుంది. అప్పుడు ఏమైంది ఆ టీము? అంటే ఇద్దరి మధ్య సరి అయిన కమ్యూనికేషన్ లేదు. ఇంట్లో ఎప్పుడు మాట్లాడుకోరు. ఈయన సెల్ ఫోన్ లో ఈయన బిజీగా ఉంటాడు, ఆవిడ సెల్ ఫోన్ లో ఆవిడ బిజీగా ఉంటుంది. ఇద్దరున్న టీంలోనే కన్సెన్సస్ లేదు. ఎస్, ఆ విధంగా మనం ముందుకు వెళ్ళాలి. యాటిట్యూడ్ ఫర్ టీమ్ వర్క్.
టీం వర్క్ ఎలా ఉండాలి? టీం వర్క్ ఇంప్రూవ్స్ ద వర్కింగ్ ఎన్విరాన్మెంట్. టీం వర్క్ రిలీవ్ స్ట్రెస్. ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ఇది మీరు ఒక టీం వర్క్ లో ఉన్నప్పుడు మనం ఒకరితో ఒకరు పంచుకుంటూ ఉంటాం కాబట్టి వర్క్ ని స్ట్రెస్ ఉండదు. మీరు ఒక్కరే పని చేశారు అనుకోండి, ఎంత స్ట్రెస్ ఉంటుంది చూడండి. ఈ మొత్తం టీం అంతటిని కేఆర్కే రాజు గారు ఒక్కరే నడుపుతున్నారు అనుకోండి, ఆయనకి ఎంత బర్డెన్ ఉంటుంది. అది షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన దగ్గర మెంటార్స్ ఉన్నారు, కో మెంటార్స్ ఉన్నారు, ఇన్ఛార్జెస్ ఉన్నారు, టెక్నికల్ ఇన్ఛార్జెస్ ఉన్నారు. ఎవరి పని ఎవరు చేయాలో క్లియర్ గా రాసి ఉంది. మీరు ఈ 20 days నుంచి గమనిస్తూ ఉంటే మీకు అర్థమైపోద్ది ఇక్కడ ఏం జరుగుతుంది, టీం వర్క్ జరుగుతుందా, టీం వర్క్ జరగట్లేదా అనేది. ఎస్, టీం వర్క్ కీప్స్ కమ్యూనికేషన్ కన్సిస్టెంట్. మీకు రావాల్సిన అసైన్మెంట్లు, మీరు ఇస్తున్న ఫీడ్బ్యాక్లు, వీటన్నిటినీ ఒకళ్ళు గమనిస్తూ ఎప్పటికప్పుడు దాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నారు. అంతేకాదు టీం వర్క్ రెడ్యూసెస్ ఎర్రర్స్, తప్పుల్ని తగ్గిస్తుంది. చూడండి, ఎవరైనా ఒకళ్ళు ఈ పేపర్ రీడింగ్ లో గట్రా లేదా మరొక దాంట్లో ఒకళ్ళు రాసుకెళ్ళిపోతే దాన్ని చదవడానికి ఇంకోళ్ళు ఉంటారు, ప్రూఫ్ రీడర్. వాళ్ళు చేసిన మిస్టేక్స్ ని వీళ్ళు ఎర్రర్స్ ని ఐడెంటిఫై చేసి దాన్ని రెక్టిఫై చేస్తూ ఉంటారు. టీం వర్క్ కీప్స్ కమ్యూనికేషన్ లైన్స్ ఓపెన్. ఎప్పుడు కూడా టీం వర్క్ లో కమ్యూనికేషన్ అనేది ఓపెన్ గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఒక బొమ్మ కనిపిస్తుంది, ఇది చూడండి ఏమర్థమైందో. ఇప్పుడు దాకా చెప్పని వాళ్ళు చెప్తే సంతోషిస్తాను నేను. టీం వర్కే జరిగింది ఇక్కడ. ఈ టీం వర్క్ లో ఏదో ఒకటి లోపించింది. మీ అందరికీ బొమ్మ బాగా కనిపిస్తుందని నేను అనుకుంటున్నాను. ఓకే, 1 2 3 4 5 స్టాప్. ఓకే, చెప్పండి ఏం అర్థమైందో చెప్పండి. ఎస్ రాజు గారు, గ్రేట్, చెప్పండి. అన్మ్యూట్ చేసుకోండి ఫస్ట్ గా. కోఆర్డినేషన్ మిస్ అయింది ఇక్కడ, కమ్యూనికేషన్ గ్యాప్ అండి. సూపర్ సార్, కోఆర్డినేషన్ మిస్ అయింది, కమ్యూనికేషన్ గ్యాప్. ఓకే, ఎనీబడి ఎల్స్? ఇంకా ఎవరైనా ఉన్నారా? స్వామి గారు. కాన్ఫ్లిక్ట్ అని జరిగింది అది. కాన్ఫ్లిక్ట్ జరిగింది సార్. అదే ఆర్గ్యుమెంట్ జరుగుతున్నాయి ఇక్కడ. ఎస్ అండి, ఎస్, ఆర్గ్యుమెంట్. ఇది నీ వల్ల జరిగింది. నేను బాగానే వేసాను, ఇది నువ్వు సరిగ్గా వేయలేదు. నువ్వు సరిగ్గా నా మాట వింటే సరిగ్గా వచ్చి ఉండేది. సో ఆధిపత్య పోరు సార్. సార్ ఆధిపత్య పోరు. నేను గొప్ప అంటే నేను గొప్ప, నేను గొప్ప అంటే నేను గొప్ప. ఇన్ నేను అదర్ చెప్పాను. పాయింట్. కానీ వాళ్ళ మధ్య ఏం మిస్ అయింది అని అడుగుతున్నాను నేను. కోరిక అదే దారి నేను తీసిన చెప్పింది- పరిస్థితి. అదే సార్, నేను చెప్పింది కరెక్ట్ అని ఒక ఆయన అంటుండే, నేను చెప్పింది కరెక్ట్ అని ఒక ఆయన. కోఆర్డినేషన్ మిస్ అయింది. అమృత గారు సూపర్, కోఆర్డినేషన్ మిస్ అయింది వాళ్ళ మధ్య. ఇద్దరు ఇటు నుంచి ఒకరు అటు నుంచి ఒకరు వేసుకొస్తున్నప్పుడు ఒకరికి ఒకరికి మధ్య కోఆర్డినేషన్ ఉండాలి, కమ్యూనికేషన్ ఉండాలి. ఆ రెండు మిస్ అయ్యాయి. ఆ రెండు మిస్ అవడంతో టీం వర్క్ ఏమైంది? టీం వర్క్ ఏమైంది? గోల్ ని అచీవ్ కాలేకపోయింది. ఎస్, టీం వర్క్ ఫెయిల్ అయింది. వాళ్ళు అనుకున్నది అచీవ్ కాలేకపోయారు. వాళ్ళు అనుకున్నది అచీవ్ కాలేకపోయారు. ఎస్, మనము మన టీంని సక్సెస్ఫుల్ గా పెర్ఫామ్ చేయించాలి అంటే మన దగ్గర ఒక ఫార్ములా ఉందండి. ఆ ఫార్ములానే మనము స్కోర్ అనే ఒక యాక్రోనిమ్ తో చెప్పుకుందాము. మీరు మీ టీము ఒక మంచి టీం కావాలి, సక్సెస్ఫుల్ టీం కావాలి అనుకుంటే, ఎందుకంటే రేపు పొద్దున్న మీరు అందరూ ఎక్కడో దగ్గర టీం లీడర్స్ కింద ఉండొచ్చు. అది మీ ఇంట్లో కావచ్చు, మీ ఆఫీస్లో కావచ్చు, మీ టీంలో కావచ్చు. ఉండాలి అంటే ఒక స్కోర్ అనే ఒక యాక్రోనిమ్ తో ఉంది. SCORE. ఎస్, స్ట్రాటజీ ఉండాలి. ఫస్ట్ ఎస్ ఫర్ స్ట్రాటజీ. స్ట్రాటజీ అంటే ఒక ప్రణాళిక. ఏం చేయాలనుకున్నా ఒక స్ట్రాటజీ ఉంటుంది. ప్రణాళిక, ముందు చూపుతో చేయాల్సిన పని అది ప్రణాళిక అంటే. ఒక ప్లాన్ అనుకోండి. ప్లాన్ అనేది
ఒక లిమిటెడ్ గా ఉంటది. స్ట్రాటజీ అంటే ఒక లాంగ్ టర్మ్ లో ఉంటది ప్లాన్. దెన్ సి ఫర్ క్లియర్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. మీ టీంలో వాళ్ళందరికీ కూడా క్లియర్ గా రోల్స్, రెస్పాన్సిబిలిటీస్ ఇవ్వాలి. అది ఎలా ఇవ్వాలనేది టీం లీడర్ ఆలోచించుకోవాలి. ఎవరు ఏ పని చేయగలరో ఆ పని చేయగలిగిన వాళ్ళకి అది అందివ్వాలి. అంతేగాని ఒకడికి గిటార్ వాయించడం బాగా వచ్చు అనుకోండి, ఆడికి గిటార్ ఇవ్వడం మానేసి మీరు మరొకటి ఏదో ఇచ్చారు అనుకోండి, ఆడన్ని అపశృతిలో వాయిస్తాడు. ఉదాహరణకి ఒక మ్యూజిక్ టీంలో చూసుకుంటే. కాబట్టి వాళ్ళ యొక్క క్యాపబిలిటీస్ ఏంటి, వాళ్ళ రోల్స్ ఏంటి, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఇవన్నీ లీడర్ చూసుకుంటాడు. ఆ లీడర్ మీరే అయితే ఆలోచించాలి. ఓపెన్ కమ్యూనికేషన్. ఒక టీంలో ఎప్పుడు కూడా ఓపెన్ కమ్యూనికేషన్ ఉండాలి. మనసులో ఒకటి బయట ఒకటి చెప్పకూడదు. అందరూ వర్కింగ్ ఫర్ ఏ సేమ్ గోల్, ఒక గోల్ కోసం పనిచేస్తున్నారు. కాబట్టి అందరూ ఓపెన్ కమ్యూనికేషన్ తో ఉండాలి. మీరు ఏమనుకుంటున్నారో మీ టీం అంతటికి తెలియాలి, తెలిసి తీరాలి అంతే. ర్యాపిడ్ రెస్పాన్స్. టీంలో ఎప్పుడు కూడా ర్యాపిడ్ రెస్పాన్స్ ఉండాలి. దొంగలు పడ్డ 6 నెలలకి ఏదో అంటారు కదా, అలాగా అడిగిన తర్వాత నాకు గంటలో కావాలి అని చెప్పారు అనుకోండి, మీరు 2 రోజుల దాకా రెస్పాన్స్ అవ్వకపోతే మీ రెస్పాన్స్ తీసుకోవాలా తీసుకోకూడదా? కాబట్టి ర్యాపిడ్ రెస్పాన్స్. ఒక టీంలో ఎప్పుడు కూడా ర్యాపిడ్ రెస్పాన్స్ ఉండాలి. ఎస్, దీనంతటినీ నడిపించడానికి ఒక ఎఫెక్టివ్ లీడర్షిప్ ఉండాలి. ఎస్, ప్రస్తుతం ఇక్కడ నడుస్తుందా లేదా, 195 లో నడుస్తుందా లేదా చెప్పాలి. టీం మెంబర్స్ డిజిటల్ గా చూపించాలి. నడుస్తుంది సార్. నడుస్తుంది, మీ అబ్జర్వేషన్ లో నడుస్తుంది. ఎస్ అండి. ఒక్కసారి చూడండి, మీకు సెషన్ అయిపోయింది. ఒక 10 ముఖ్యమైన పాయింట్లు నేను మీకు చెప్పబోతున్నాను. 10 టిప్స్ ఫర్ మేనేజింగ్ టీమ్స్. వెరీ సింపుల్, అది మీరే చెప్పాలి. ఈ 10 పాయింట్లు నేను మీకు ఒక పిక్చర్ చూపిస్తాను అంతే. ఇది ఇందాక మన శంకర్రావు గారు చెప్పినట్లుగా దిస్ ఇస్ ద 1983 విన్నింగ్ ఇండియన్ టీమ్. అసలు వరల్డ్ కప్ ని అందుకున్న తొలి టీం ఇది. ఆ టీం లీడర్ కపిల్ దేవ్. కపిల్ దేవ్ ఒక్కడ వల్ల టీం గెలవలేదు. నేను మళ్ళీ చెప్తున్నాను. ఒక 10 పాయింట్లు అనుకున్నాం కదా, ఆ 10 పాయింట్లు చూద్దామండి. టీమ్ ఇండియా అప్పటి నుంచే మనకు వచ్చింది. ఇప్పుడు కూడా మనం ఏమంటున్నాం, టీమ్ ఇండియా అంటున్నాం. ఎస్, అదే ఆడేది 11 మందే కావచ్చు, కానీ వాళ్ళ వెనకాల ఎంతమంది ఉంటారు సపోర్టర్స్? 100 కోట్ల మంది ఉంటారు. ఒక వరల్డ్ కప్ మ్యాచ్ అయితే ఎంతమంది ఉంటారు? టీవీల ముందు ఎంతమంది అతుక్కుపోతారు? ఇండియాలో క్రికెట్ ఒక ఆట కాదు, ఒక రిలీజియన్. అందులో వాళ్ళు మనుషులు కాదు, దేవుళ్ళు, మనందరికీ తెలుసు. ఎస్, ద ఫస్ట్ పాయింట్ ఈస్ లీడ్ ఫ్రమ్ ద ఫ్రంట్. లీడ్ ఫ్రమ్ ద ఫ్రంట్. ఎవరైతే ఆ టీంలో ఉంటారో వాళ్ళు టీంలో ముందుండి నడిపించాలి. ఈ పిక్చర్ ఏంటో ఎవరైనా చెప్పగలరా? చాలా సింపుల్ గా చెప్పడానికి అనుకూలంగా నేను ఆ పిక్చర్స్ ని పెట్టడం జరిగింది. ఈ పిక్చర్ ఏంటి? ఈ పిక్చర్ ఏంటి చెప్పాలి? టీమిండియా రీసెంట్ గా T20 వరల్డ్ కప్ రోహిత్ శర్మ నాయకత్వంలోకి వెళ్ళడం జరిగింది సార్. దాన్ని ఆనందోత్సవంలో ఉన్నప్పుడు తీసినటువంటి ఫోటోస్ సార్. ఎస్ అండి. సార్ ఎవరు చెప్పారో ఒకసారి, నేను ఐడెంటిఫై చేయలేకపోయాను. సార్ నా పేరు సతీష్ సార్. యా, సతీష్ గారు, అప్రిషియేషన్స్ టు యూ.
అద్భుతంగా చెప్పారు. ఇది రీసెంట్ గా మన వాళ్ళు T20 వరల్డ్ కప్ గెలుచుకున్నారు. ఇంతకు ముందు ఒకసారి గెలుచుకున్నారు మహేంద్ర సింగ్ ధోని నాయకత్వంలో. తర్వాత మళ్ళీ ఒక 17 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ సంవత్సరమే 2024లో అన్బీటెన్ గా ICC మెన్స్ T20 వరల్డ్ కప్ గెలుచుకున్నారు అండర్ ద కెప్టెన్సీ ఆఫ్ రోహిత్ శర్మ. ఈ మ్యాచ్ అయిపోయిన వెంటనే ఈ ఆనందంలో ఈ మ్యాచ్ల్లో బాగా పెర్ఫామ్ చేసిన ఇద్దరు స్టార్ క్రికెటర్స్ రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ T20కి గుడ్ బై చెప్పారు, లీడింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్. అట్లాగే లాస్ట్ ఇయర్ IPLలో ఇక ధోని ఆడడు అనుకుంటే ధోని ఆడి లీడింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్. లీడర్ అనేవాడు ఎప్పుడు కూడా లీడింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్ అండి. అద్భుతంగా వాళ్ళకి IPL ట్రోఫీని తీసుకొచ్చాడు. ఎస్ ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. ఇన్సూర్ కోహరెన్స్ విత్ ఇన్ ద టీమ్. వందల కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న యుద్ధ విమానాలు పక్కనే వెళ్తున్నాయి. అసలు చూడడానికి ఆశ్చర్యం, అద్భుతం, భయం కూడా కలుగుతుంది. కానీ వాళ్ళ మధ్య ఉన్న కోహరెన్స్ అద్భుతంగా ఉంటుంది. ఏ మాత్రం తేడా వచ్చినా అక్కడ ఏం జరుగుతుందో మనందరికీ తెలుసు. కాబట్టి టీంలో కోహరెన్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతి టీంలో కూడా ఏముంటాయి? కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి. ఈ కాన్ఫ్లిక్ట్స్ ని మనం చక్కగా మేనేజ్ చేయగలగాలి. అలా చేయగలిగితేనే నువ్వు ఎఫెక్టివ్ లీడర్ అవుతావు, మంచి టీం లీడర్ అవ్వగలుగుతావు. ఎస్, బీ ప్రిపేర్డ్ ఫర్ ద క్రైసిస్ సిచ్యుయేషన్స్. ఒక టీంలో నువ్వు ఉన్నావు అంటే క్రైసిస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆ క్రైసిస్ ని నువ్వు ఏ విధంగా మేనేజ్ చేయగలుగుతావు, ఆ సిచ్యుయేషన్ లోంచి ఎలా బయటకు వస్తావు. టీంలోంచి బయటకు వచ్చేయడం కాదు, క్రైసిస్ లోంచి బయటకు రావాలి. ఆ టీంలోనే ఉంటూ ఎప్పుడు ఎలాగ మనం ఉండాలి అనేదానికి ప్రిపేర్డ్ గా ఉండాలి. ప్రిపేర్డ్. ఎస్. ఓన్ ఆల్ మిస్టేక్స్, పాస్ ఆల్ అక్లాడ్స్. ఎవరైనా ఈ ఫోటోలో ఉన్న వాళ్ళని గుర్తుపట్టగలరా? ఒకరిద్దరు ఫేమస్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ. అబ్దుల్ కలాం APJ సార్. అబ్దుల్ కలాం సార్. ఎస్ అండి. అబ్దుల్ కలాం, విక్రమ్ సారాభాయ్. ఎస్ అండి, విక్రమ్ సారాభాయ్. సూపర్ విక్రమ్ మేడం. సారాభాయ్. ఎస్. ఈ పిక్చర్ వెనకాల ఒక పెద్ద స్టోరీ ఉంది, నేను సింపుల్ గా చెప్తాను. అబ్దుల్ కలాం లీడర్ గా మొట్టమొదటిసారిగా ఒక శాటిలైట్ ని ప్రయోగించారు విక్రమ్ సారాభాయ్ గారి గైడెన్స్ లో. అయితే అది ఫెయిల్ అయింది. ఫెయిల్ అయితే దానికి బాధ్యుడినిగా అబ్దుల్ కలాం చేయలేదు. ఇది ఫెయిల్ అవ్వడానికి కారణం నేనే అని విక్రమ్ సారాభాయ్ గారు చెప్పారు. తర్వాత ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ కి గట్రా ఆయనే వెళ్ళారు. తర్వాత మరొక శాటిలైట్ ని ప్రయోగించారు. ప్రయోగించినప్పుడు అది అద్భుతమైన విజయం సాధించింది. అప్పుడు ఆయన చెప్పారు, ఈ విజయం నాది కాదు, నా టీం అంతటిది అని చెప్పారు. సో తప్పుల్ని మనమే చేసుకోవాలి, విజయాల్ని మన టీంకి ఇవ్వాలి. కొంతమంది ఏం చేస్తారో తెలుసు కదా, మన ఇంట్లో, మన ఆఫీసులో చిన్న ఫెయిల్యూర్ వస్తే చాలు, నాకు సంబంధం లేదండి, ఇదంతా ఓంకారమూర్తి గారు చేశారు, ఓంకారమూర్తి గారి వల్ల ఫెయిల్ అయింది, నేను చాలా, నా వరకు నేను చాలా పర్ఫెక్ట్. సో పక్క వాళ్ళ మీద వేసేస్తారు. అట్లా కాదు. ఒక టీం లీడర్ ఏం చేయాలి, టీంలో ఉన్న మెంబర్స్ ఏం చేయాలి, మిస్టేక్స్ ని మీరు ఓన్ చేసుకోవాలి, మీ ఆ గెలుపుని అందరికీ పంచాలి.
ప్రతి టీంలోనూ ఇలాంటి వాడు ఒకడు ఉంటాడండోయ్. వాడిని ఏమంటాం మనం? బ్యాడ్ బాయ్, బ్యాడ్ కిడ్ అంటాం. అలాంటి వాళ్ళని చాలా జాగ్రత్తగా మేనేజ్ చేయాల్సి ఉంటుంది. మీ ఆఫీస్లోనో, మీ ఇంట్లోనో, మీ ఫ్యామిలీ సర్కిల్స్లోనో ఇలాంటి వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళని ఏం చేయాలి అంటే జాగ్రత్తగా మేనేజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మేనేజ్ ద బ్యాడ్ కిడ్ ఆన్ ద బ్లాక్. డోంట్ షై టు టేక్ ఎ స్టిక్. అంటే దీని అర్థం ఏంటి? అవసరమైతే కర్ర తీసుకు బాధమని కాదు దీని అర్థం. అవసరమైతే దండోపాయం చెయ్యండి. ఒకరి వల్ల మనకి ఇబ్బంది కలుగుతుంది, ఆయన నా టీంలో పెట్టుకొని ఆ తలనొప్పిని ఎంతకాలం భరిస్తారు? బయటికి గెంటేద్దాం. డోంట్ షై టు టేక్ ఎ స్టిక్. మీరు చేసే మీ టీం వర్క్ ఎలా ఉండాలి? బ్యాలెన్స్ ద వర్క్ అండ్ ఫన్. పని 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 పనిరాక్షలా ఉండకండి. సంతోషంగా, ఆనందంగా, హ్యాపీగా పనిచేయాలి. అప్పుడు ఆ పనిని మీరు ఇంకాస్త అద్భుతంగా చేయగలుగుతారు. ఎస్, బిలీవ్ ఇన్ యువర్ టీమ్ మోర్ దాన్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు నమ్మడం కంటే మీ టీముని మీరు నమ్మండి. మిమ్మల్ని మీరు ఎంతకంటే నమ్ముతారో అంతకంటే ఎక్కువగా మీ టీంని మీరు నమ్మాల్సిన అవసరం ఉంది. అయిపోయిందండి, లాస్ట్ పాయింట్కి వచ్చేసాం. స్టాండ్ బై యువర్ టీమ్. ఎస్, ఏమొచ్చినా మీరు మీ టీం వెనకాల నిలబడాలి. మీ టీం ముందుండి మీరు నడిపించాలి. అంతేగాని గొప్ప వస్తే ఆ గొప్ప మీ ఖాతాలో వేసుకోవడం, తప్పు వస్తే ఆ తప్పు మీ టీం ఖాతాలో వేయడం ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు. అది టీం లీడర్ యొక్క లక్షణం కాదు. ఓకే అండి, ఇక్కడ చూడండి, ఇది మన టీం ఇంపాక్ట్. గురువు గారితో పాటు టీంలో ఉన్న ముఖ్యమైన సభ్యులందరూ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నారు. ఎస్, ఇది టీం ఇంపాక్ట్. ఇది వెరీ రీసెంట్ గా జరిగిన ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ యొక్క టీం అండి ఇది. ఎస్, మీకు తెలిసిన ఫేసెస్ కొన్ని కనిపిస్తాయి ఇందులో. కొంతమంది వచ్చి ఆల్రెడీ మీకు సెషన్ చెప్పారు, మరి కొంతమంది వచ్చి చెప్పబోతున్నారు. అద్భుతమైన ట్రైనర్స్ ఉన్న ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ఇది. ఎస్, దిస్ ఈజ్ మై టీమ్ అండి. నా టీంలో ఉన్న సభ్యులందరూ వీళ్ళు. ఎస్, ఇప్పుడు మీకు ఒక వీడియో చూపిస్తాను, టీం వర్క్ ఎలా ఉంటుందో. ఒక 2 నిమిషాల వీడియో చూద్దాం.